వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ స్పెషల్ డిబేట్. మనం చూస్తాం ఈ మధ్యకాలంలో రాజకీయాల్లో కేవలం రాజకీయాలు మాత్రమే కాకుండా రాజకీయ నాయకుల ఇంటి విషయాలు కూడా, ఇంటి బాగోతాల ఇవాళ కొత్త కొత్త వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నాయి. అలాంటి వివాదంలో ఇవాళ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారు కూడా దీంట్లోనే ఒకటి ఇరుక్కున్నారు. అసలు ఈ వివాదం ఎందుకు స్టార్ట్ అయిందన్న విషయంతో పాటు అక్కడ ఇద్దరు మహిళల జీవితం కూడా ఇందులో భాగస్వామ్యమైన నేపథ్యంలోనే ఈ డిబేట్ మనం చేపట్టాం. అంతేకాకుండా దువ్వాడ శ్రీనివాస్ ఏం చెప్పబోతున్నారు, ఎందుకంటే తను ఆందోళన కూడా లేకపోతే తనకు సంబంధించిన బాధం కూడా వినిపించాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఓవైపు ఖచ్చితంగా ఈ విషయంలో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరి వర్షన్ వినిపించాల్సిన అవసరం అయితే మొదటగా మనం దువ్వాడ శ్రీనివాస్ గారితో తన వర్షన్ వినే ప్రయత్నం చేద్దాం. దువ్వాడ శ్రీనివాస్ గారు. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. అయితే మనం రెగ్యులర్ డిబేట్ లాగా కాకుండా ఒక ఫలప్రదమైన డిబేట్గా దీన్ని చేద్దాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వాళ్ళదైన వర్షన్ ఉంటుంది. అయితే ఇప్పుడు మీరు అందుబాటులో ఉన్నారు కాబట్టి మీ ద్వారా వాళ్ళ వర్షన్ ఏమై ఉంటుంది అనేది కూడా మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మొదటగా మనం చూస్తున్నాం, దాదాపుగా 3 దశాబ్దాల మీ వైవాహిక జీవితము, 2.5 దశాబ్దాల మీ రాజకీయ జీవితము, రెండు కూడా ఈ ఒక్క వివాదంతో ఇవాళ మొత్తం ప్రపంచం ముందుకు వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏంటి ఇంత స్థాయిలో ఇది ఇంత అంటే బహిరంగం అవ్వడానికి కానివ్వండి, ఈ స్థాయిలో ఇది వివాదం అవ్వడానికి కానీ కారణం ఏమంటారు? సార్ ముందుగా మీకు నమస్కారం, వీక్షకులకు కూడా నమస్కారం. నాకు వివాహం 30 ఏళ్ళ జీవితంలో 40 సంవత్సరాల రాజకీయాల్లో ఒక ఉన్నత స్థాయికి రావాలి, గౌరవప్రదమైన స్థానాన్ని పొందాలి, ప్రజలకు సేవ చేయాలి, ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అని కలలుగానే దానిలో విద్యార్థి దశలోనే రాజకీయాల్లోకి వచ్చి సుమారు 17 నుంచి 18 సంవత్సరాల పాటు అపోజిషన్ లోనే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారితో నా అడుగులు పడుతున్నాయి, రాజశేఖర రెడ్డి గారితో నా అడుగులు ప్రారంభమయ్యాయి. రాజశేఖర రెడ్డి గారి సహకారంతో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ చేశాను, జగనన్న సహకారంతో 3 సార్లు పోటీ చేశాను, ఎమ్మెల్సీని. ఏదో నా ప్రాంతానికి తగిన అభివృద్ధి చేయాలని ఒక కలంతో ఉన్నటువంటి నాకు కనీ విని ఎరుగని రోజుల నాకు కుటుంబ నేపథ్యానికి వచ్చేటప్పటికి గత 30 ఏళ్లుగా నా గుండెల్లో ఒక మారని మంటగా చాలా ఇబ్బంది పడుతున్నాను, చాలా కష్టాలు ఎదుర్కొంది. ఈ 30 ఏళ్లలో దువ్వాడ వాణి గారు అన్ని విషయాల్లో కూడా ప్రతిసారి కూడా ఆవిడకి ఒక అహంకారం. దువ్వాడ శ్రీనివాస్ మిడిల్ క్లాస్, ఆయనకేమీ లేదు, ఆస్తులు నావి, లొంగి షర్ట్తో నా దగ్గరికి వచ్చాడు. ఆ తర్వాత నేను అన్ని ఆయనకి చేశాను, ఆస్తుల్లో నేను ఇచ్చిన దాని వల్లే ఇంతవరకు వచ్చాడు, నా వల్లే రాజకీయాల్లో పైకి రాగలిగాడు. ఒక అహంకారం. ఆ అహంకారంతో ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే నేను చేయాలి, నువ్వు చేయడానికి వీలు లేదు. వ్యాపారాలు గ్రానైట్ వ్యాపారం, గ్రానైట్ లో చేసేటప్పుడు వ్యాపారాలు నువ్వు నడిపించుకో, కానీ నా పేరుని నడిపించు. అంటే డబ్బు వ్యవహారాలు తన పేరునే జరగాలి, రాజకీయాల్లో పోటీ చేయడం తనే పోటీ. ఇది ఆమెకున్నటువంటి ఒక విచిత్రమైనటువంటి కోణం. భర్త అనేవాడు కార్మికుడైనా సామాన్యుడైనా అత్యున్నత సంపన్నవంతుడైన భర్త అడుగుజాడంలో వెళ్ళటమే కుటుంబ సాంప్రదాయం, భారత స్త్రీమూర్తి తాలూకు సాంప్రదాయం. కానీ ఎంత గెలిచి రచ్చగెలాలంటారు, కానీ నాది ఎంతే ఓడిపోయినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి. ఒకసారి ఎంపీగా 4 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన దానిలో నాకు పెద్ద ప్రతిబంధకం, నువ్వు ఎలా గెలుస్తావో చూస్తాను అనే మొట్టమొదటి సవాల్ నాకు ఇంటి నుంచే వస్తుంది, ఇవాళ వాణి నుంచే వస్తుంది. 2004లో రాజశేఖర రెడ్డి గారు నా చిన్న వయసులో నా పనితీరు చూసి నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని నా టికెట్ నిర్ణయించారు. హరిశ్చంద్రపురంలో పోటీ చేయడానికి నేను సిద్ధపడుతుంటే దువ్వాడ వాణి తన తండ్రి సంపత్రావు రాఘవరావు రాజశేఖర రెడ్డి గారు పేర్కొంది, ఆ టికెట్ నా కూతురికి ఇవ్వాలి, ఇవ్వకపోతే ఎంపీగా ఇండిపెండెంట్ గా మేము వస్తాం, పార్టీకి సహకరించమంటే రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఇక్కడ ఈ సందర్భంలో మీరు ఒక మాట చెప్పండి. మీరు యాక్చువల్లీ ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చారు, కానీ అది దువ్వాడ వాణి గారు ఏదైతే తన లైఫ్ చూస్తే మాత్రం కానీ ఖచ్చితంగా ఒక రాజకీయ నేపథ్యంలో ఉన్న కుటుంబం నుంచి వచ్చింది, మీతో పోలిస్తే కొద్దిగా ఉన్నత కుటుంబం నుంచి వచ్చింది అన్న విషయాన్ని తను ప్రతిసారి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మీరు అన్నట్టుగా కుటుంబంలో కూడా అదే పెద్ద ప్రతిబంధకంగా మారిందని మనకు అర్థమవుతుంది. కానీ పెళ్ళైన మొదట్లో సంవత్సర కాలం తర్వాత నుంచే మీ ఇద్దరి మధ్యలో ఇబ్బందులు ఉన్నాయి, లేకపోతే ఇలాంటి గొడవలు జరుగుతున్నాయన్నది మీరు చెప్తున్నారు, తను చెప్తున్నారు. ఏంటి అసలు మీ ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, లవ్ మ్యారేజ్ చేసుకున్న సంవత్సరం తర్వాతనే ఆ స్థాయిలో విభేదాలు రావడానికి కారణాలు ఏమంటారు? ఆమె అహంకార స్వభావమే ఆమెకు అలా మాట్లాడిస్తుంది. సంపత్రావు రాఘవరావు అంటే వాణి తాలూకా తండ్రి, ఆ రాఘవరావు తాలూకా తల్లి మా తల్లి యొక్క తల్లి సొంతం అక్క చెల్లెలు.
అంటే అక్క చెల్లెల తాలూకా పిల్లలు, ఒక అక్క చెల్లెల తాలూకా పిల్లలు రాఘవరావు, వాణి అయితే మరో అక్క చెల్లెల తాలూకా పిల్లలు మా అమ్మ మేము. ఇది వాళ్ళు ఎస్. పెద్ద ఏంటి, మేము చిన్న ఏంటి, మేము మధ్య తరగతి ఏంటి, వాళ్ళు రిచ్ ఏంటి? అసలు ఈ రిచ్ మధ్య తరగతి మాట్లేదు సార్. 10 రోజుల ముందు వచ్చి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలిచేసి కేంద్ర మంత్రులై ఉన్నత స్థాయికి వెళ్ళిపోయిన ఉన్నారు. బిల్ గేట్స్ అలాగైతే ఇది ప్రపంచాన్ని శాసించగలుగుతారా? ఈ రిచ్ ఏంటి, మధ్య తరగతి, ఆ భాష ఏంటి సార్, ఆ మాటలేంటి సార్? మధ్య తరగతి రిచ్ అన్నది మనకి శాసిస్తుందా? మన శక్తి సామర్థ్యాలు మనకి శాసిస్తాయా? ఒకవేళ రాఘవరావు నాకు దారాదత్తం చేస్తే ఆ రాజకీయం నాకు వచ్చేస్తుందా? దువ్వాడ వాణి దారాదత్తం చేస్తే నాకు వచ్చేస్తుందా? నేను మీకు దారాదత్తం చేస్తే మీకు వస్తుందా? మీ చెమట, మీ కష్టం, మీ శ్రమే మీకు ఉన్నత స్థాయికి తీసుకొస్తుంది. 25 ఏళ్లలో నా ఉద్యమాలు, నా పోరాటాలు, నా ప్రజా పోరాటాలు ప్రజలు ఎరిగినవి కావు. ఎన్నో ఉద్యమాలు చేసి, కేసులు పడి, జైళ్ళకి వెళ్ళి, అహోరాత్రులు పనిచేసి, ఒక్క రోజు కూడా సమయం వృధా చేయకుండా నా 25 ఏళ్ళ నిత్యం కష్టపడి ఈ స్థాయికి వచ్చాను. నాలో ఉన్న కష్టాన్ని ప్రజల్లో నేను మమేకమై తిరిగే విధానాన్ని చూసి జగన్మోహన్ రెడ్డి గారి వరకు, రాజశేఖర రెడ్డి గారి నుంచి నాకు ఈ అవకాశం కల్పించారు తప్ప ఎవరో రికమెండ్ చేస్తే రాదు సార్. రాఘవరావు ఎవరో జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు, మరి నాకు ఎమ్మెల్సీ ఎలా వచ్చింది? ఇవాళ వాణి కూడా ఎవరో తెలియదు జగన్మోహన్ రెడ్డి గారికి. నా భర్తకి టికెట్ ఇవ్వద్దు, నాకే టికెట్ ఇవ్వాలి, నాకు విడాకులు ఇచ్చేయాలి నా భర్త నుంచి, లేదంటే నేను విషయం తాగి చస్తాను అని చెప్పడానికి వెళ్ళినప్పుడే నువ్వెవరమ్మా అని అడిగినప్పుడు తెలిసింది దువ్వాడ శ్రీనివాస్ భార్య అని అధిష్టానానికి. ఆ పరిస్థితుల్లో వాళ్ళ వల్ల నాకు పదవులు ఎలా వస్తాయి సార్? కానీ ఒకసారి మనం ఇక్కడ దాకా వచ్చేలోపు అంటే నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. కొన్ని డౌట్స్ ఉన్నాయి, మీరు దాన్ని కొంచెం క్లారిఫై చేయాలి. వచ్చిన నిలబడదు. శ్రీనివాస్ గారు, ఒక చిన్న క్లారిటీ కావాలి నాకు. ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ 3 దశాబ్దాల వైవాహిక జీవితంలో మీరన్నట్టుగానే చాలా ఉత్తన్న పదనాలన్నింటినీ మీరు చూశారు. అన్ని సందర్భాల్లోనూ నేను మా హస్బెండ్కి నేను తోడుగా ఉన్నాను, సపోర్టివ్గా ఉన్నాను అన్నదే తను చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే గత 2 సంవత్సరాల నుంచి తారాస్థాయికి చేరింది, కానీ అంతకుముందు నేను ప్రతి సందర్భంలోనూ తనకి సపోర్ట్గా ఉన్నాను. ఎంపీగా పోటీ చేసినప్పుడు కానివ్వండి, రాజకీయాలు వెళ్తున్నప్పుడు కానివ్వండి, నేను నా పిల్లలతో సహా వెళ్ళి ఆయనకి సపోర్ట్గా నిలిచామన్నది తను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అలాంటిది ఏం జరగలేదంటారా? వన్ సైడెడ్గా ఎప్పుడు మీతో తను విభేదిస్తూనే ఉన్నారంటారా? 2004లో నాకు రావాల్సిన టికెట్ తనకి ఎలా వెళ్ళింది సార్? తను సహకరిస్తే 2006లో జడ్పీటీసీగా టెక్క నుంచి పోటీ చేసి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ అయ్యేటప్పుడు చాలా పెద్ద గొడవలు తారస్థాయికి వచ్చేసింది. ముఖ్యమంత్రి పేషి వరకు వెళ్ళిపోయినాయి మా ఇంట్లో గొడవలు, ఒక ఎంపీపీ నిర్ణయం. మరి వాళ్ళు సపోర్ట్ చేస్తే ఎందుకు సార్ వచ్చి? మరి 2009లో 14లో నేను పోటీ చేసేటప్పుడు ఎన్నోసార్లు నాకు వార్నింగ్లు ఇచ్చారు, నేను ఓడిస్తాను. 2019లో నాకు ఎంపీగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయిస్తే ఆ కుటుంబం నుంచే మరో వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారి దాన్ని పంపించి, నువ్వు టికెట్ అడుగు, శ్రీనికి టికెట్ రాకూడదని పంపించిన ఘనకీర్తి దువ్వాడ వాణి. మరి ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు, నీ కుటుంబ సభ్యుడు దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ సభ్యుడివే అయినా నీకు టికెట్ ఇవ్వను, శ్రీనుకే టికెట్ ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పబట్టి ఆ టికెట్ నాకు వచ్చింది, నేను ఎంపీగా పోటీ చేయగలిగాను. ఇవన్నీ మీకు సాక్ష్యాధారం చెప్తుంది. ప్రతి ఎన్నికలో కూడా నన్ను ఎలా వ్యతిరేకించిందన్న. ఆఖరికి 2004లో ప్రారంభించిన ఈ యుద్ధం 2024 వరకు కూడా, 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ఏప్రిల్ 19, 23వ సంవత్సరం నాకు 4వ నెల, అదే ఆ రోజు టికెట్ ప్రకటించినప్పుడు రాష్ట్రంలో మొట్టమొదటిగా నా టికెట్ ప్రకటించారు. ప్రకటించడానికి ముందు 4 సార్లు అక్కడ అధిష్టానం వద్ద సిట్టింగ్ ఏర్పాటు చేసి తనకు కన్విన్స్ చేసి నాకు చెప్పి రాజీ పరిచి టికెట్ అనౌన్స్ చేశారు. టికెట్ అనౌన్స్ చేసిన కొద్ది రోజుల్లోనే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి, అధిష్టానం దగ్గరికి వెళ్ళి మళ్ళీ రభస్ చేసింది, నాకు టికెట్ ఇవ్వకపోతే చచ్చిపోతానని. ఆ పరిస్థితిలో అన్న మరి ఎందుకు టికెట్, ఇవన్నీ ఎందుకన్నా, దయచేసి నాదొక రిక్వెస్ట్, ఆమెకే టికెట్ ఇచ్చేద్దామన్నా అని చెప్పి అన్నకి నేను రిక్వెస్ట్ చేస్తే జగనన్న అన్నారు, ఇవే చేయాల్సిన తప్పదు అంటే, లేదన్నా నేను పని చేస్తాను, కష్టపడతాను, ఎలక్షన్ నా బుధాన్ని వేసుకుంటాను, పోనీ తను సంతోషపడుతుంది, ఇచ్చేద్దామన్నా, నా మాట ఇస్తే కన్సిడర్ చేయండి అన్న అంటే అన్న ఓకే చేస్తే నేనే స్వయంగా నా 25 సంవత్సరాల రాజకీయాన్ని 100 మెట్లు దిగి దువ్వాడ వాణి అయితే ఏంటి, నేనైతే ఏంటి అని చెప్పి నా తాలూకా నిర్ణయాన్ని ఆమెకి సపోర్ట్ గా ఆమె పోటీ చేస్తారని ప్రకటించిందే నేను సార్. ఒకవేళ నాలో అహంకారం ఉండుంటే మరి నేనే గాని అలా ఇవ్వకూడదు అని అనుకుంటే ఆమెకి టికెట్ వస్తుందా? మరి ఆమెకి ఎప్పుడు సపోర్ట్ చేసింది అయితే, ప్రతి ఎన్నికకి నాకు అండదండలుగా ఉన్నానైతే ఎందుకు సార్ 2024 ఎన్నికలకు ముందు 23 నుంచి 22 నుంచి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర
పరిపరి వద్ద నా మీద కంప్లైంట్లు చేసి నాకు టికెట్ ఇవ్వదని ఎందుకు సార్ చేశారు? అయితే ఇక్కడ ప్రతి మగవాడి వెనుక ఎన్నికల్లో నాకు సహకరించారు. ఒక ఆడది ఉంటుంది అంటారు. అలాంటి సందర్భంలో మీరు విజయంగా ముందుకు దూసుకుపోతుంటే తను ఎందుకు మిమ్మల్ని వెనక్కి లాగే ప్రయత్నం చేశారనుకుంటున్నారు? అంటే తన ఆలోచన విధానం కానివ్వండి, లేకపోతే తన మానసిక స్థితి గురించి ఒకసారి మీరు విశ్లేషించండి. ప్రతి మగాడి విజయం వెనక స్త్రీ ఉంటుంది. అది ఎవరంటే స్త్రీ భారత స్త్రీ. భారతదేశ స్త్రీకి నా పాదాభివందనం శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. దువ్వాడ వాణిల భారత స్త్రీ తాలూకు సాంప్రదాయం ఏంటంటే నా భర్త బాగుండాలి, నా భర్త ఉన్నత స్థితికి వెళ్ళాలి, నా భర్త ఎన్ని తప్పులు చేసినా, నాకు నచ్చనివి చేసినా నా మనసులో పెట్టుకుంటాను, నా గుండెల్లో దాచుకుంటాను, భర్తని కాపాడుకుంటాను అని ఆలోచించేది సగటు భారతదేశ స్త్రీ సార్. కానీ నా దరిద్రం, నా కర్మ, నా భర్త వంచి చూస్తాను, నా భర్తకి దుష్ప్రచారాలు చేసి అబాస్పాలు చేస్తాను, నా భర్త నుంచి టికెట్ నేను తీసుకుంటాను, నేనే పోటీ చేయాలి, నేనే ఉండాలి అని భర్తని రోడ్ల పైన అవమానం చేసి, అధిష్టానం దగ్గర అవమానం చేసి, మీడియా ముందు అవమానం చేసి, కార్యకర్తల ముందు, ప్రజల ముందు అవమానం చేసిన మొట్టమొదటి మహిళ సార్. భారతదేశంలో ఎక్కడ ఇలా ఉండదు సార్. ఒకవేళ దువ్వాడ వాణిలాగే అందరు మహిళలు కూడా అనుకుంటే ఏ మగాడు కూడా ఉండడు సార్. ఏ మగాడికి అవకాశం ఉండదు సార్ కుటుంబంతో ఉండే అవకాశం. ఏ కుటుంబం కూడా ఈ విశ్వంలో, ఈ భారతదేశంలో నిలబడదు సార్. తెగతెంపులు అయిపోతాయి సార్. ఈమెలాగే అందరూ ఆలోచిస్తే ఏమైనా స్వర్గం నుంచి దిగొచ్చిందా? నా భర్త ఇల్లీగల్ గా ఎప్పుడు తప్పు చేయలేదు అని తనే కదా స్టేట్మెంట్ ఇచ్చింది. అవును, మా నాయన 1996 సంవత్సరంలోనే మొదటి బిడ్డ పుట్టిన తర్వాత మా నాన్న స్త్రీని వదిలేసి వచ్చాయని అన్నాడు అని తనే కదా స్టేట్మెంట్ ఇచ్చింది. మరి ఇల్లీగల్ నేను చేయను, నేను అవినీతి చేయను. అదే క్వశ్చన్ అడగబోతున్నాను నేను. యాక్చువల్ గా 96లోనే మీకు ఇద్దరి మధ్యలో మరి ఆడని వ్యక్తికి ఆయన వదిలేసి వచ్చేయమని రాఘవరావు ఎందుకు సార్ చెప్పాడు? అదే ఇక్కడ ఒక ప్రశ్న. ఇప్పుడు 96లో మీరు అన్నారు, 94లో మీకు మ్యారేజ్ అయింది, 96లో ఒక ఫస్ట్ వివాదం అనుకుందాం, లేకపోతే కొంచెం చిన్న గొడవ అనుకుందాం. ఆ సందర్భంలో వాళ్ళ ఫాదరు తనని ఇంటికి వచ్చేయమని చెప్పినప్పుడు మీతో ఏమైనా ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు? ఎందుకు మీ ఇద్దరి మధ్యలో ప్రాబ్లమ్స్ వచ్చాయనో, లేకపోతే ఎట్లా మీరు సర్దుకొని పోవాలనే విషయం ఏమైనా మాట్లాడే ప్రయత్నం అంటే వారి గారి కుటుంబం నుంచి ఏమైనా జరిగిందా మీతో? రాఘవరావు అనేవాడు ఒక నీచుడు సార్. అంత సీన్ ఉండదు ఆయన. చాలా దుర్మార్గమైనటువంటి క్యారెక్టర్. ఆయన కూతురికి చెప్పాడు, కూతురు బుర్రలో విషం పోసాడు, కూతురు బుర్రని పాడు చేశాడు భర్తకు ఎదురుగా. అంటే దువ్వాడ శ్రీనివాస్ అంటే పడదు. ఎందుకంటే ఎమ్మెల్యే అవ్వాలన్నా, ఎంపీ అవ్వాలన్నా అధికారం నా కూతురు చేతిలో ఉండాలి తప్ప దువ్వాడ శ్రీనివాస్ ఎవడు? దువ్వాడ శ్రీనివాస్ ఎవడు? నీ పిన్ని కొడుకు, నీ పిన్ని మనవడు, నీ చెల్లెలు కొడుకు. దువ్వాడ శ్రీనివాస్ అవ్వకూడదు, కూతురు అవ్వాలి. ఆ కూతురు అవ్వాలన్నటువంటి దురహంకారంతో కావాలని కూతురు బుర్రల్లో విషం పోసాడు సార్. విష బీజాలు నాటాడు సార్. ఆ విష బీజాలే దువ్వాడవాణి నాకు 96 నుంచి ఈ రోజు వరకు తిరుగుబాటు చేయడానికి కారణం సార్. ఆ రాఘవరావు ఈ దువ్వాడవాణి కలిసి నా కూతురు బుర్రల్లో కూడా, నా కూతురు బుర్రల్లో కూడా విష బీజాలు నాటారు సార్. మీ నాన్నకి ఏమీ లేదు, మీ నాన్న మధ్య తరగతుడు, మీ నాన్నకి మేమే చూసాం, మేమే సర్వస్వం, మీ నాన్న ఒక పనికి మాలిన వాడని చెప్పి నేను రోజుకు 12 గంటల పాటు ప్రజల్లో తిరుగుతూ ఏ రాత్రికో చేరేటప్పటికి పిల్లలు పడుకుంటారు సార్. ఆ సమయం వరకు ఖాళీ సమయాల్లో తల్లిగా భర్త మీద, తండ్రి మీద లేని కొన్ని తప్పుడు మాటలు చెప్పి పసిపిల్లలైనటువంటి నా పిల్లల తాలూకా మనసులను కూడా ఎన్ని గంటలు వాళ్ళు విషం నింపినా మీతో కలిసి ఉండే గంటనో 2 గంటల్లోనో తండ్రికి సంబంధించిన ఆప్యాయత వాళ్ళు గమనిస్తారు కదా. అంటే మీరు అన్నదాన్ని సరే కొద్దిసేపు అనుకున్నా ఆ గంటనో 2 గంటలు మీరు మామూలుగా పిల్లలు ఉన్నా సరే 8 గంటలు స్కూల్కి వెళ్ళి వస్తారు, మిగిలిన వాళ్ళ రెగ్యులర్ యాక్టివిటీస్ పోతే తల్లిదండ్రులతో కలిసి గడిపే సమయం మాక్సిమం ఒక 3-4 గంటల నుంచి ఎక్కువ ఉండదు. సో మీరు ఆ సమయంలో మీరు పంచిన ఆప్యాయత వాళ్ళకి ఎందుకు గుర్తుకు రావట్లేదు అంటున్నారు ఇవాళ? వాళ్ళు ఏమన్నారు సార్, మా నాన్న బాగా చూశాడు, మాకే లోటు చేయలేదు, మాకు మహాభారతం రామాయణాన్ని చదివినిపించాడు అని చెప్తున్నారు పిల్లలు. కానీ ఆ అభిప్రాయం ఉన్నప్పటికి కూడా మీ నాన్నకి ఎట్టి పరిస్థితుల్లో మీరు అడగాలి, ప్రశ్నించాలి, నిలదీయాలి. మొన్న 8వ తారీఖున నా కూతుర్లిద్దరు నేనున్న నివాసం దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు నేను కిందకి దిగి వెళ్ళాలనుకున్నాను, పాపాలకు పిలుద్దాం లోపలికి అనుకున్నాను. అనుకునేటప్పటికి సర్వేలెన్స్ కెమెరాలో నేను చూశాను, నా కింద ఉన్నటువంటి నా మనుషులు ఏం చెప్పారంటే, సార్ బయటికి వెళ్ళకండి అన్నారు. ఏమయ్యా పాప వచ్చింది కదంటే, లేదు సార్ సుమారు 60-70 మంది తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారు, ఆ మూకలన్నీ కూడా మన ఇంటి చుట్టుముట్టు ఉన్నాయి, ఏదో నిత్యం తీసుకొచ్చారు ఇంట్లోకి రావడానికి, కారం పొడి కూడా తీసుకొచ్చారు, రాడ్లు తీసుకొచ్చారు, వైర్లు తీసుకొచ్చారు, తాళ్లు తీసుకొచ్చారు,
ఇవన్నీ ఎందుకు వచ్చారో మాకు తెలియదు, కాబట్టి మీరు బయటకు వెళ్ళడం కరెక్ట్ కాదు సార్ అనాలంటే నేను సర్వేలెన్స్ కెమెరా చెక్ చేస్తే అవన్నీ కూడా నాకు కనబడ్డాయి. ఆ పరిస్థితులన్నీ కూడా చూశాను. అరే పిల్లల్ని తండ్రి దగ్గరికి పంపేటప్పుడు ఇవన్నీ అవసరమా సార్? కానీ మీరు చాలా పెద్ద ఆరోపణ చేస్తున్నారు, మీరు చాలా పెద్ద ఆరోపణ చేస్తున్నారు. ఎందుకంటే మీరు గతంలో కూడా నాకు అంటే నా మీద హత్యా ప్రయత్నం జరిగే అవకాశం ఉంది, నన్ను హత్య చేసే ప్రయత్నం చేస్తున్నారని మీరు గతంలో కూడా చెప్పారు. సో మీరు అన్నట్టుగా ఇదంతా సీసీటీవీ ఫుటేజ్ అట్లాంటివంతా మీ దగ్గర భద్రంగా ఉందా, నిజంగానే అలాంటి పరిస్థితి ఉందన్నది దాన్ని రిలీజ్ చేస్తారా మీరు? చూపెడతాను. నా దగ్గర సీసీటీవీలో ఎంతమంది ఆ రాత్రి నిల్చున్నారో కూడా పంపిస్తాను మీకు క్లిప్పింగ్స్. ఎస్. అయితే ఇక్కడ రాత్రి 2 వరకు ఉండి అంతమంది మనుషులతో ఎందుకు రావాలి సార్? తండ్రి దగ్గరికి పంపించిన పిల్లలకి మీడియా ఎందుకు సార్? సార్ ప్రేమ ఉంటే 4 గదుల మధ్య ఉంటారు సార్. 4 గదుల మధ్య మాట్లాడుకునే దాన్ని నిజమైన ప్రేమ అంటారు సార్. బహిరంగంగా మాట్లాడిన దానికి ప్రతీకారం అంటారు సార్. ఆమె ప్రతీకారం వేస్తే చూపిస్తుంది తప్ప ప్రేమ చూపించలేదు. ప్రేమ చూపించాలనుకుంటే పిల్లల ద్వారా పిల్లల్నే పంపిస్తుంది, తను వస్తుంది, రాకపోతే పిల్లల్ని పంపిస్తుంది, లేకపోతే నన్నే పిల్లల్ని కలవాలని చెబుతుంది. ఏదో రకంగా పిల్లల్ని కలవడానికి అర్ధరాత్రి సమయమా సార్? గత 25 సంవత్సరాలుగా మేము అలానే ప్రయత్నం చేశాము. ఎస్, మాతో ఎన్ని విభేదాలు ఉన్నా సరే 4 గోడల మధ్యనే మేము మీడియా ఎందుకు సార్? ఎస్ అంటే ఆ 4 గోడ ఎస్ సార్ అంటే నేను ఏమంటే ఇక్కడ మీ కుటుంబంలో ఇష్యూ అన్నంత వరకు ఆ 4 గోడల మధ్యనే మేము దాన్ని పరిష్కరించుకునే ప్రయత్నం చేశాం. కానీ ఇప్పుడు కొత్తగా ఇంకొక పర్సన్ ఆడారు. ఎందుకంటే ఆమె గురించి మనం మాట్లాడే ముందు జస్ట్ మన ఫ్యామిలీ వరకు మాత్రమే అన్నట్టు నేను మాట్లాడుతున్నాను. ఆ వ్యక్తి రాకపోయి ఉంటే మేము బయటకు వచ్చేవాళ్ళం కాదు అన్న మాట అయితే వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మాధురి అనే వ్యక్తి ఒకవేళ మా జీవితాల్లోకి ఎంటర్ కాకపోతే మేము బయటకు వచ్చేవాళ్ళం కాదు, ఇప్పట్లాగానే 4 గోడల మధ్యనే పరిష్కరించుకునే వాళ్ళము, లేదా మాకు అవకాశం ఉన్న ఎవరు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిపోయి మా బాధలు చెప్పుకునే వాళ్ళం అనే మాట చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నారు. సార్ అసలు మాధురి అనే అమ్మాయి టెక్కల్లో ఒక ఉన్నత కుటుంబానికి చెందిన అమ్మాయి. భరతనాట్యం, కూచిపూడిలో ప్రొఫెషనల్. ఎక్కువ మంది మహిళలతో స్నేహభావాలు పెట్టుకుంటాము. ఇలాంటి అమ్మాయి ఒక అమ్మాయి. ఆ అమ్మాయిని రాజకీయాల్లో చేర్చుకుంటే మనకి టెక్కలతో ఓట్ బ్యాంక్ పెరుగుతుంది. ఆ అమ్మాయిని రాజకీయాల్లో చేర్చుకోవాలంటే నేను చూపిస్తున్నాను. ఆ అమ్మాయికి మండల కన్వీనర్ పదవి వచ్చేటట్టు నువ్వు మాట్లాడు, ఆ అమ్మాయికి ఆ పదవి ఇప్పించు అని చెప్పి ఈ దివ్వల మాధురి పేరు చెప్పింది దువ్వాడ వాణి. దివ్వల మాధురిని రాజకీయాల్లో తెచ్చింది దువ్వాడ వాణి. దువ్వాడ మాధురి గురించి ఘనంగా చెప్పింది దువ్వాడ వాణి. నేను అప్పుడు అన్నాను, ఈ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి ఈ రాజకీయాలు ఇవన్నీ చేస్తావా, వీళ్ళు ఎందుకు తగిన వాళ్ళు అంటే లేదు చేస్తారని ఆ కుటుంబంతో మాట్లాడి నాకు పరిచయం చేస్తూ సరే అని మండల కన్వీనర్ కూడా ఇస్తాం. ఆమె కూడా చాలా కష్టపడి అనుకున్న వీటిలోనే పనిచేసుకుంటా పోతుంది. కానీ దివ్వల మాధురిని దువ్వాడవాడిని ఎందుకు తెచ్చిందంటే ఇప్పుడు అర్థమైంది. గత 10 కాలంలోనే నాకు అర్థమైంది. ఏంటంటే దివ్వాడ మాధురికి దువ్వాడ శ్రీనివాస్ కి సంబంధం ఉంది అని లేనిపోని అపాండాలు సృష్టించి, అపోహాలు సృష్టించి అది ప్రజల్లో ఆ విషయాన్ని చెప్పి, ఆ విషయాన్ని అధిష్టానం వరకు తీసుకెళ్లి అధిష్టానం దృష్టిలో నన్ను బదనాం చేసి, సార్ ప్రేమ ఉంటే నిజంగా నేను తప్పు చేస్తే 4 గోడల మధ్య నా తాలూకా తప్పుని వాళ్ళు ప్రశ్నించి సరిదిద్దుకుంటారా? నేను నిజంగా తప్పు చేస్తే ప్రజల ముందు చెప్తారా, కార్యకర్తల ముందు చెప్తారా, దుష్ప్రచారాలు చేస్తారా, అధిష్టానానికి చెప్తారా? ఇవన్నీ చెప్పి నాకు టికెట్ నాకే ఇవ్వండి, దువ్వాడ శ్రీనివాస్ ఈ కారణం వల్ల ఓడిపోతాడు, ఆయనకి టికెట్ ఇవ్వకండి, అతను మాధురితో ఉన్నాడు, మీరు టికెట్ నాకు ఇవ్వండి లేకపోతే నేను విషం తాగి చేస్తానని చెబితే ఈ తీరం ఏమంటారు సార్? అమ్మాయిని ఎందుకు తెచ్చిదో, అమ్మాయిని ఎందుకు ఇంట్రడ్యూస్ చేసిందో? మాధురి గారి గురించి మనం మాట్లాడదాం. అంతకుముందు ఇంకొక కీలకమైన ప్రశ్న నాకు ఉంది. యాక్చువల్గా ఏంటంటే మీరు భార్యగా ఒక వ్యక్తిని తీసుకొని ఇంట్లోకి వచ్చిన తర్వాత తల్లిని దాదాపుగా ఆ 30 ఏళ్ల పాటు దూరంగా పెడుతున్నప్పుడు, అంటే తల్లి మనసును అర్థం చేసుకోలేని ఒక వ్యక్తి మీ పిల్లల్ని సక్రమంగా పెంచగలుగుతుంది అని మీరు ఎందుకు అనుకున్నారు? ఇప్పుడు వాణి గారి గురించి మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా కొడుకుని ఇక్కడ తల్లికి దూరం చేసింది, ఇక్కడ పిల్లల్ని తండ్రికి దూరం చేసే ప్రయత్నం చేస్తుంది అన్నప్పుడు మీరు అక్కడ జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది అని అనిపించలేదండి మీకు ఎప్పుడు? సార్ నా తల్లి గొప్ప, నా తల్లి నాకు గొప్ప. నా తల్లి విద్యాబుద్ధులు నేర్పించి ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ లా చెప్పి ఇంత స్థాయికి ఎదిగేటట్టు విద్యాబుద్ధులు నేర్పించిన నా తల్లి పెళ్లి చేసిందే నా తల్లి. ఇవన్నీ ఒప్పించి చేసిందే నా తల్లి. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ, ఎన్ని గొడవలు వచ్చినా రాగారావు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎదుర్కొని చేసిందే నా తల్లి. అలాంటి తల్లి ఒక్కసారి 30 సంవత్సరాల్లో టీ తాగడానికి కూడా రాలేదు సార్. 5 నిమిషాల్లో కూడా నా ఇంట్లోకి రాలేదు సార్. ఎందుకంటే నేను ఒకసారి ఓడిపోయిన తర్వాత మా అమ్మ వచ్చారని తెలిసి తలుపు దాబ్బులు కొట్టింది. కొడితే మా అమ్మ బయట వరండాలో నేను నిలబడిపోయి
నేను వచ్చానండి, నా కొడుకు కబురు ఎవరైనా చెప్పండి బాబు అంటే మేడం మీద నుంచి దిగి నేను వచ్చి అమ్మతో మాట్లాడి ఆ వరండాలోనే మాట్లాడి అక్కడి నుంచి కారులో ఎక్కించి పంపించేసిన దౌర్భాగ్యమైన దుస్థితి సార్ నాది. నా తల్లి దగ్గరికి వెళ్ళి గంట మాట్లాడటానికి కూడా అవకాశం లేదు. పొరపాటున ఈ 30 ఏళ్లలో నా తల్లి దగ్గరికి నేను వెళ్ళిన సందర్భాలు చాలా తక్కువ. నేను పొరపాటున మా అమ్మ దగ్గరికి వెళ్తే ఓ గంట ఉండి వస్తాను, భోజనం చేసి వస్తానని వెళ్తే కనీసం నెల రోజులు గొడవ పడుతుంది. నిల్చుంటే గొడవ, కూర్చుంటే గొడవ. ఆ స్వభావం మీరు వీడియోలో చూస్తే మీకు అర్థం అవుతుంది. ఒక సైకిక్ వైబ్రేషన్ తో బిహేవ్ చేస్తుంటారు అన్నమాట. మీ అమ్మ దగ్గరికి వెళ్ళావని తల్లికి ఆడకూడని దుర్భాష, ఆడకూడని భాష మాట్లాడి ఆమెకి 30 సంవత్సరాలు కొడుకు తల్లికి కలగకుండా, కొడుకు దగ్గరికి తల్లి రాకుండా చేసిన గొప్ప మహిళ సార్ దువ్వాడవాణి. దువ్వాడవాణి లాగా అందరూ ఉంటే ఏ కుటుంబాలు కొడుకుగా మీరు ఓడిపోయినట్టేగా. ఈ లెక్క ప్రకారం చూస్తే కొడుకుగా మీరు ఓడిపోయినట్టేగా. 30 సంవత్సరాల పాటు తల్లిని మీ భార్య దూరం పెడుతోంది అన్నప్పుడు ఓడిపోయాను సార్, ఓడిపోయాను. నా తల్లికి నేను ద్రోహం చేశాను. నా తల్లి ప్రేమని పొంది, నా తల్లి నాకు జన్మిస్తే ఆ ప్రేమని నేను పొందలేకపోయాను. చాలా బాధేసింది, చాలా బాధేసింది తను భగవద్గీతని. ఈ రోజు టికెట్ తనకు వచ్చిన తర్వాత ఇంటికి తాళం వేసేసింది. ఇక నా అవసరం లేదు కదా, నేను ప్రకటించాను కదా, సార్తో చెప్పించాను కదా. ఇంటికి తాళం వేసేసి ఇంటికి రానివ్వకుండా చేసింది సార్. చేసినప్పుడు నేను లాడ్జ్ లో 3-4 రోజులు ఉన్నాను. తర్వాత ఎన్నాళ్ళు హోటల్లో ఉంటానని టెక్కలు వచ్చి ఒక తోటలో కారు పెట్టి 3 రోజులు కారులోనే పడుకున్నాను. గవర్నమెంట్కి బయటకు పంపించేసి పడుకున్నాను. ఏంటి పరిస్థితి అని ఆలోచించాను. ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండగలను, ఏంటి దౌర్భాగ్య పరిస్థితి అని అనుకున్న సమయంలో మా అమ్మే మళ్ళీ నాకు పిలిచి ఇంట్లో సంవత్సరం పాటు ఉంచారు సార్. అంటే మొన్నటి వరకు, ఈ ఎన్నికలకు ముందు మార్చి నెలలో ఇప్పుడు నేను కట్టుకున్నటువంటి ఈ గృహం. ఎన్నాళ్ళు తల్లి దగ్గర ఉంటాను ఈ వయసులో? నా దగ్గర తల్లి ఉండవలసిన వయసు, తల్లి దగ్గర నేను ఉండవలసిన వయసు కాదు. అలాంటిది మా అమ్మకి 78 ఏళ్ళు. ఈ వయసులో నేను ఈ నిర్మాణం చేసుకుని ఇక్కడ ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉండాలి అని ఆస్తులన్నీ వాళ్ళకి రాసేసి, ఫ్యాక్టరీ రాసేసి, 6 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఇల్లు కూడా రాసేసి ఈ ఏడాదిలోగా వాళ్ళ ఖర్చుల కోసం 1,40,00,000 రూపాయలు పిల్లల కోసం, తన కోసం ఇచ్చాను సార్. ఇంతవరకు ఇస్తున్నాను సార్, రేపు ఇస్తాను సార్. నేను ఒకటే చెప్తున్నాను, ఎంత పిల్లల చేత మాట్లాడించినా, ఎంత నా మీద ప్రతిఘటించేటట్లు చేసినా నా పిల్లలంటే నాకు ప్రాణం, నాకు పిచ్చి. ఖచ్చితంగా మీ బాధ్యత అది. మీరు మీ బాధ్యత ఎంత గొడవ పడ్డా మీ బాధ్యత మీకుంది కంపల్సరీ. నాకు ఏ బాధ రాదు, ఏ బాగా కోపం ఉన్నట్టు కాదు. పిల్లలు తెలియక మాట్లాడుతున్నారు అనుకుంటాను. ఏదో ఒకరు తెలుసుకుంటారు. తెలుసుకునేటప్పటికి నాన్న ఉంటాడో లేదో. పిల్లలకి గారాబంగా పెంచాను సార్, ఎండ తగలకుండా పెంచాను. డబ్బులు బాగా సంపాదించిన రోజులు ఉన్నాయి, డబ్బుల కోసం టైట్ అయిపోయిన రోజులు ఉన్నాయి. 2 సందర్భాల్లో కూడా పిల్లల కష్టాలు తెలియకుండా పెంచాను సార్. ఆ సందర్భంలో వాణి గారి ప్రవర్తన ఎలా ఉండేది? అదొక క్వశ్చన్ అడుగుదాం. ఎందుకంటే మీరు మంచి బిజినెస్ చేసేటప్పుడు, లాభాలు గడిస్తున్నప్పుడు, లక్షలాది రూపాయలు మీ చేతిలో ఉన్నప్పుడు తను ఎలా ప్రవర్తించేది? అదే సందర్భంలో మీ దగ్గర డబ్బులు లేనప్పుడు ఖచ్చితంగా ఇంట్లో ఫ్యామిలీ కాబట్టి ఒకరొకరు ఆ డబ్బుల గురించి డిస్కస్ చేసుకుంటాం, లేకపోతే ఫైనాన్షియల్ స్టేటస్ చెప్తారు కదా. అలా చెప్పినప్పుడు తన ప్రవర్తన ఎలా ఉండేది? లాభాలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు? నేను గ్రానైట్ వ్యాపారంలో ఐకాన్ బ్రౌన్ అని ఒక కలర్ గ్రానైట్ కి నేను ఓనర్ సార్. ఐకాన్ బ్రౌన్ అంటే గ్రానైట్ ఫీల్డ్ లో మీరు మాట్లాడితే తెలుస్తుంది, ప్రపంచంలో ఎక్స్క్లూజివ్ కలర్. ప్రపంచంలో దొరికింది ఒకటే సప్లై చేసింది నేను ఒక్కడిని. భగవంతుడు ఆ స్థాయి నాకు ఇచ్చాడు. 10 సంవత్సరాలు ఆ మైండ్ నడిపాను. ఆ మైండ్ నడిపేటప్పుడు చాలా చక్కని బిజినెస్ చేశారు. బిజినెస్ చేసినప్పుడు తెచ్చిన డబ్బు అది ఎంతైనా సరే, ఆ రోజుల్లో కరెన్సీ మరి ఇది లేదు, మనకి ఇది లేవు కదా, ఆన్లైన్ ఇవన్నీ. ఆ డబ్బులన్నీ తెచ్చి తన చేతిలో పెట్టారు. డబ్బులన్నీ ఎప్పుడు తన చేతిలోనే పెట్టారు. ఏ రోజులు ఎక్కడన్నా ఎంత ఇచ్చాను అడగలేదు, ఎంత ఖర్చు అయింది అడగలేదు, ఏం చేసావని అడగలేదు. మొత్తం అతనికి ఆమెకి ఇచ్చాను, ఆమె ఖర్చు తన ఇష్టం పెట్టుకోవడమే తప్ప నేను ఎప్పుడు అడగలేదు. డబ్బులు పోయిన తర్వాత చాలా దారుణంగా ఇవన్నీ విస్మరించి చాలా దారుణంగా అవమానకరంగా మాట్లాడారు, చాలా హీనంగా మాట్లాడారు. జైల్లో నాకు పెట్టారు సార్. ప్రజా పోరాటం చేస్తే, ఉద్యమాలు చేస్తే, థర్మల్ పవర్ ఈస్ట్ కోస్ట్ ప్లాంట్ కోసం నేను ప్రజల తరఫున 35 గ్రామాల తరఫున పోరాటం చేస్తే నాకు జైల్లో పెట్టారు. జైల్లో పెట్టినప్పుడు పరామర్శకు కూడా రాలేదు. జైల్లో పెట్టినప్పుడు బెయిల్ పిటిషన్ కూడా వేయడానికి రాలేదు. నా తమ్ముడు వచ్చాడు. నా తమ్ముడు వచ్చి బెయిల్ పిటిషన్ పెట్టి ₹1,00,00,000 దానికి ఆ సెక్యూరిటీలు అడిగితే ₹1,00,00,000 సెక్యూరిటీ చూపించి బయటకి తీసుకొచ్చాడు. ఇలాంటి పరిస్థితుల్లో సెక్యూరిటీ ఇవ్వమన్నా కూడా ఇవ్వలేదు. నా ఆస్తుల మీద సెక్యూరిటీ, నా ఆస్తులు నేను సంపాదించిన ఆస్తులు. జైల్లో ఉన్నాను, కొంచెం ప్రాసెస్ చేయమంటే కూడా చేయలేదు.
అప్పుడు తమ్ముడే ప్రాసెస్ తన ఆస్తిని షూరిటీగా చూపించి నాకు తీసుకొచ్చాడు. ఎప్పుడు కూడా తన భార్యగా ఈ 30 ఏళ్లలో నాకు సంతోషంగా ఒక రోజు భోజనం పెట్టిందని లేదు. పని వాళ్ళ మీదే నా బ్రతుకు. పని వాళ్ళు డిష్ ఎక్కడ పెడితే అది వడ్డించుకొని తినటమే నా బ్రతుకు. ఆ రోజు బాగుంటే తింటాం, లేకపోతే లేదు. ఎన్నో రాజులు పస్తులు ఉన్నాను, ఎంతో సంపాదన, ఎంతో హోదా, ఎంతో గౌరవంగా బతికింది నేను. నా ఇంట్లో పరిస్థితి నాకు సుఖం లేకుండా చేశారు, ఇబ్బందులు పెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో నేను జీవితాన్ని గడిపాను. మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను సార్. ఎస్, అయితే ఇద్దరు ఆడపిల్లలు నిజంగానే చెప్పాలంటే మీరు ఇప్పుడు డాక్టర్ చదివించడం అన్నా సరే తనకు ఎంతో కొంత కేర్ తీసుకోవాలి, ఇవన్నీ చేయాలి. మీరు రోజు 12 గంటల పాటు బయట ఉన్నప్పుడు తల్లిగా తను ఆ బాధ్యతని కంప్లీట్ చేసింది, బాగానే ఉంది. కానీ బట్ తండ్రి మీద ఇలాంటి ఒక ఆలోచన విధానాన్ని పెంపొందిస్తోంది అనేది మీరు ఎప్పుడు గమనించలేదా ఈ 25 సంవత్సరాల్లో? గమనించాను సార్, గమనించాను. ఎందుకంటే సరదాగా ఆడుకున్న మాటల్లో తల్లి ఫేవర్లో వాళ్ళు ఉండేది. ఇదంతా కామనే అనుకున్నాను, సరదా అనుకున్నాను. ఇప్పుడు అర్థమవుతుంది ఇవన్నీ ఎవరు ఊహిస్తారు సార్? పిల్లలు నా మీద వ్యతిరేకంగా ఉంటారని ఏ తండ్రి ఊహిస్తారు? ఇప్పటికీ నేను ఊహించట్లేదు సార్. ఇప్పటికీ వాళ్ళు నాకు తిడుతుంటే నాకు నవ్వు వస్తుంది. అయ్యో ఇలా మాట్లాడుతుందా పాప, నవ్వుకుంటున్నాను. నాకు నేను కోపం రావట్లే, బాధ రావట్లే, సింపుల్గా తీసుకుంటున్నాను. కానీ వాళ్ళతో గడిపిన క్షణాలు అవన్నీ గుర్తొస్తాయి. వాళ్ళతో గడిపిన క్షణాలు చేసుకున్నప్పుడు వాళ్ళతో గడిపిన క్షణాలు గుర్తు చేసుకున్నాడు మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు ఈరోజు చూస్తే 25 సంవత్సరాలు మీరు అంత ప్రేమగా చూసుకున్న పిల్లలు ఇవాళ మీకు వ్యతిరేకంగా బయటకు వచ్చి మాట్లాడడం కానివ్వండి, అంటే ఇంకొకరి మీద కోపాన్ని మీ మీద చూపించడం కానివ్వండి, దాన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? నా కుటుంబ హీనకంగా నా కుటుంబాన్ని నాశనం చేసే దానిలో దుబాడవాణి నన్ను నాశనం చేసింది, పిల్లల్ని నాశనం చేసింది, మాధురైన అమ్మాయిని నాశనం చేసింది, కానూరు నాశనం. ఈ దుస్థితిని చూసి నేను బాధపడుతున్నాను. దుర్మార్గం. ఆ సైకిక్ వైబ్రేషన్స్ అలాగే ఉంటాయి. ఆమె ఎలా మాట్లాడుతుంది, పాపం అవుతుంది, ఎలా బిహేవ్ చేస్తుంది, ఎప్పుడు పాపం వస్తుంది. సరదాగా కూర్చొని మాట్లాడుతున్నప్పుడు సడన్గా రైజ్ అయిపోతుంది. ఎన్నిసార్లు నేను నవ్వుకుంటూ బయటకు వచ్చేస్తాను. నేను కార్యకర్తలతో మాట్లాడితే మధ్యలో వచ్చి గొడవ పెట్టేస్తుంది, ఏదేదో అభ్యంతరకరమైన మాట్లాడేస్తుంది, అర్ధాంతరంగా మాట్లాడుతుంది, క్యాడర్ని తిడుతుంది. ఎవడో నువ్వు ఇక్కడికి వచ్చావు, నీకెంత ఇంకోసారి నాకు తిడుతుంది. కానీ రివర్స్ లో మీరు కార్యకర్తలతో బాగుండరు అంటున్నారు కదా. తన ఆరోపణ మీరు కార్యకర్తలతో బాగుండరు, ఏ నాయకుడితోనూ మీరు సఖ్యత లేదు, అందుకే రాజకీయంగా ముందుకు వెళ్ళడంలో మీరు ఇబ్బంది పడ్డారు అన్నది తను ఒక ఆరోపణ వినిపించే ప్రయత్నం చేస్తుంది. అంటే ఏది నిజం? ఆమె కార్యకర్తలతో ఇబ్బంది పెట్టేదా, మీరు ఆ కార్యకర్తలతో సఖ్యతగా ఉండేవాళ్ళు కాదా? సార్ ఆమె సఖ్యతగా ఉంటే ఆమెకు టికెట్ నేను అనౌన్స్ చేశాను కదా, జగన్ అన్న కన్విన్స్ చేశాను కదా, మరి టికెట్ ఎందుకు సార్ నిలుపుకోలేకపోయింది? భర్తకి చూర్పారా పట్టి భర్త మీద తప్పుడు సమాచారం అంతా అధిష్టానానికి ఇచ్చి తప్పుడు మార్గంలో టికెట్ తెచ్చుకుంది. తినక మేము సపోర్ట్ చేయాలని ప్రజలు కేడరు తిరస్కరిస్తే తన గ్రాఫ్ అమాంతంగా పడిపోతే మళ్ళీ జనవరి నెల కల్లా నేను అభ్యర్థి అవ్వాల్సిన అవసరం వచ్చింది సార్. తనకే ప్రజల్లో గౌరవం ఉంటే, కేడర్ ఉంటే, నేను సపోర్ట్ చేస్తుంటే మరి ఎందుకు ఎమ్మెల్యే క్యాండిడేట్ గా నిలబెట్టుకోలేకపోయింది సార్? ఎందుకు ఆ టికెట్ ని గౌరవించుకొని టికెట్ ని పొందింది పోటీ చేయలేకపోయింది ఎందుకు సార్? ఎవరికి గౌరవం ఉన్నది? 72,000 ఓట్లు నాకు వచ్చి 50,000 45,000తో పోయారు చాలా మంది పెద్ద 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 నాయకులు. నేను 30,000తో పోయాను. అచ్చెన్నాయుడు దగ్గర తెలుగుదేశంలో చాలా మంది 70,000 80,000 90,000 వచ్చాయి. అచ్చెన్నాయుడికి మాత్రం 30,000 వచ్చింది. ప్రజల్లో బలం లేకపోతే, కేడర్లో బలం లేకపోతే ఆయనకి ఎందుకు 70,000 రాలేదు? 70,000 ఓట్ల మెజార్టీ దాటి గెలిచి అసెంబ్లీకి వస్తానని ప్రగల్భాలకు పలికాడు కదా అచ్చెన్నాయుడు. ఎందుకు రాలేదు ఇంత వేవ్లో కూడా? మరి నాకు పబ్లిక్ లో లేకపోతే, కేడర్ లో లేకపోతే, ప్రజల్లో లేకపోతే నాకు ఈ నోట్లు 72,000 ఎలాగొస్తాయి? నీవు ఇచ్చిన టికెట్ కోసం నీకు జనం సహకరించకపోబట్టే కదా నీ టికెట్ పోయింది, నీ గ్రాఫ్ పడిపోయింది. మనం చెప్పేస్తే కేడర్ సార్, నేను చెప్పేస్తే అయిపోతుందా? సాక్ష్యాలు మనకు జరిగిన జీవితంలో జరిగిన పరిణామాలే మనకు ఉదాహరణగా ఉంటాయి సార్. కానీ వాణి వ్యవహార శైలిలో మీరు రాజకీయ కోణం ఏమైనా చూస్తున్నారు? ఎందుకంటే అచ్చెన్నాయుడుకు సంబంధించి మీరు అన్నట్టుగా దాదాపు 70-80 మంది కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు వచ్చి అక్కడ అవసరమైతే మీరు భౌతికంగా కూడా అంతమొందించాలన్న ఆలోచన విధానంతో అక్కడ మీరు చెప్పిన ప్రకారం నేను ఏదైనా కన్ఫర్మ్ చేయట్లేదు, బట్ రాడ్లు కారం పొడి తీసుకొని రావడం అంటే యూజువల్గా అది దొమ్మి చేసేలాంటి ఒక యాక్టివిటీకి పాల్పడినప్పుడు ఆ రాజకీయ కోణం ఏమైనా చూస్తున్నారా?
టీడీపీ ఇన్వాల్వ్మెంట్ దీనిలో ఏమైనా కనిపిస్తుందా మీకు? ఇప్పుడు మొదటి రోజు 8వ తారీఖున పిల్లలు వచ్చారు. నిన్న దువ్వాడవాణి డైరెక్ట్గా వచ్చింది సేమ్ టైం. మళ్ళీ మీడియా సార్ దువ్వాడవాణి రాకముందే 30-40 మంది మీడియా అక్కడ చేరుతున్నారు. దేనికి మీడియా? తెలుగుదేశం కార్యకర్తలు చేరుతున్నారు. నువ్వు నన్ను కలవడానికి వచ్చినప్పుడు మీడియా తెలుగుదేశం కార్యకర్తలు చేరుతున్నారు. వాళ్ళకి నీకు సంబంధం ఏంటి? వచ్చావు, మెయిన్ గేట్ విరగొట్టావు గురపాలతో. ఇది స్టీల్ డోర్. ఈ డోర్ ని పవర్ బ్లేడ్ పెట్టి కోసేసి విధ్వంసం చేసి 2 డోర్లు తగ్గొట్టి 3వ డోర్ ఎంటర్ అయి నా మీదకి దాడి చేయాలనుకున్నారు. నేను రాత్రి వచ్చాను టెక్కల నుంచి పలాస టెక్కలు వచ్చాను 11 గంటలకి వచ్చి చూశాను. ఇప్పటికే సర్వేలెన్స్ కెమెరాస్ లో చూస్తున్న పరిణామాల మీద నాకు చాలా కోపం వచ్చి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాను. నా స్వహస్తాలు నా స్వార్జితమైనటువంటి ఆస్తి మీదకి గొడవల్లో ఉన్నటువంటి మా కుటుంబ పరిస్థితులు రీత్యా వాణి వచ్చి విధ్వంసం సృష్టించి టీడీపీ క్యాడర్ తో వచ్చి ఆ అద్దాలన్నీ గ్లాసులన్నీ పగలగొట్టారు, డోర్లు విరగొట్టారు. వెంటనే చర్య తీసుకోవడానికి కంప్లైంట్ ఇస్తే గంటలో క్లియర్ చేస్తానన్నాడు సిఐ. ఇప్పటి వరకు క్లియర్ చేయలేదు. కారణం ఏంటి? ఈమె వైసీపీ అయితే పోలీసులు ఎందుకు ఆమెకు సహకరిస్తున్నారు చెప్పమనండి సార్. పాయింట్ బ్లాంక్ పోలీసులు ఎందుకు మౌనం వహిస్తున్నారు? పోలీసులు ఎందుకు చోద్యం చూస్తున్నారు? వచ్చి ప్రతిసారి మీతో నేను మాట్లాడుతుంటే ఈ రోజు మధ్యాహ్నం నుంచి తలుపు దబా కొడుతున్నారు బయట నుంచి. మరి పోలీసులు ఎందుకు సార్ ఊరుకుంటున్నారు? నిన్న నేను ఇచ్చిన కంప్లైంట్ ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదే. అంటే అధికార పార్టీ సపోర్ట్ లేదని మీరు చెప్పగలరా? అచ్చెన్నాయుడు నిన్న రాత్రి ఫోన్ చేసి ఆమె అక్కడే కూర్చుంటారు, మీరు పోలీసులు ఆమె జోలికి వెళ్ళకండి అని ఆయన ఆదేశాలు జారీ చేశారు. దుబాడ శ్రీనివాస్ అనేవాడికి కేసు పెడితే ఇంకో కేసు పెట్టి జైల్లో పెడితే ప్రభుత్వం చేసింది, టీడీపీ పార్టీ చేసింది, కక్షాధిప చర్యతో చేసింది అంటారని కుటుంబాన్ని రెచ్చగొట్టి ఏమైనా బకరా చేసి ఇక్కడికి పంపించి పోలీసుల మద్దతు ఇచ్చి నిన్న సాయంత్రం 8-9 ప్రారంభమైంది. ఈ రోజు వరకు ఇక్కడ కూర్చున్నారంటే నాకు లేని మద్దతు ఒక ఎమ్మెల్సీగా ఉంటే నాకు లేని రక్షణ నీకెలా వస్తుంది? దీనికేంటి సమాధానం చెప్పాలి సార్? మన టీడీపీకి కూడా నేను 24లో పోటీ చేసేటప్పుడు తనకి టికెట్ పోయిన తర్వాత అచ్చెన్నాయుడితో మాట్లాడి వాళ్ళ సొంత గ్రామం లింగాల వలస నుంచి ఓట్లన్నీ సైకిల్ వేయమని చెప్పింది. అంటే దువ్వాడ శ్రీనివాస్ ఓడించే విధంగా అచ్చెన్నాయుడికి వేయమని చెప్పింది. అచ్చెన్నాయుడు ఇప్పుడు ఆ ప్రతీకారం ఆ రూపేణ ఇప్పుడు అతను రుణం తీర్చుకునే కార్యక్రమాన్ని చేస్తున్నాడు. ఇప్పుడు ఒక విషయం మీకు నేను కీలకంగా చెప్పాలి. ఇది కుటుంబ వ్యవహారం, కుటుంబ గొడవ అనుకుంటే కుటుంబ గొడవలో రాజకీయం ఆడైంది. అవును, అచ్చెన్నాయుడు ఇన్వాల్వ్ అయ్యాడు. అచ్చెన్నాయుడు ఇన్వాల్వ్ అవడం వల్ల ఈ పరిస్థితి రోజుకి ఎక్కువ అవుతుంది. మీరే చెప్పండి. నేను ఇచ్చిన కంప్లైంట్ నేను ప్రజాప్రతినిధిగా ఉన్నాను, ఇప్పటికైనా క్లియర్ చేయాలి కదా సార్. అవును, నా ఇంట్లో నేనున్నాను, వాళ్ళకి ఇల్లు ఉంది, 6 కోట్లు పెట్టి బ్రహ్మాండం ఇల్లు కట్టించాను, బంగ్లా స్టార్ హోటల్లో ఉంటుంది. ఇల్లు అక్కడ ఉండొచ్చు కదా, ఇక్కడ ఎందుకు ఉంటున్నారు? కానీ మా తండ్రి మాకు కావాలి అనేది వాళ్ళు వినిపించే వర్షన్. మా తండ్రి మాకు కావాలి, నా భర్త నాకు కావాలి, తనేమో ఇంకొకరితో ఉంటున్నారు కాబట్టి మా తండ్రిని మేము క్లెయిమ్ చేసుకోవడానికి వస్తున్నాం, కానీ ఆయన రెస్పాండ్ అవుతున్నది మాత్రం ఖచ్చితంగా మా మీద అటాక్ చేయడానికి వస్తున్నారు అనేది వాళ్ళు ఒక మాట చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అంటే 2 సంవత్సరాల నుంచి తండ్రి గుర్తు రాలేదు, 2 సంవత్సరాల నుంచి భర్త గుర్తు రాలేదు. తిండికి లేక ఎన్ని రోజులు పస్తులు పడుకున్నాను చెప్పాను కదా, కారులో పడుకున్నాను 3 రోజులు. ఒక ఎమ్మెల్సీగా, ఒక ప్రజాప్రతినిధిగా, ఒక తోటలో తల్లి దగ్గర వెళ్ళి 1 year తలదాచుకున్నానే, ఇక్కడ వచ్చి 6 నెలల నుంచి ఇక్కడ ఉంటున్నానే. అప్పుడు గుర్తు రాలేదా? ఈ 2 నెలల్లో గుర్తు రాలేదా? మొన్ననే వార్నింగ్ ఇచ్చింది, మీ టైం అయిపోయింది, మా టైం వచ్చింది అని నా అనుచరుడికి వార్నింగ్ ఇచ్చింది. ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు, ఎస్పీలు మారిపోయారు. కొత్త ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు వచ్చారు. మా టైం వచ్చింది, నా పవర్ ఏంటో చూపెడతామని హెచ్చరిక కూడా నా అనుచరుడి దగ్గర చేసింది. ఫోన్ చేసి 3వ రోజే ఇవన్నీ ప్రారంభించింది. అంటే నీకు ఆ ధైర్యం ఎలా వచ్చింది? అచ్చెన్నాయుడు ప్రోత్సాహం, దాడి చేసే ప్లాన్. ఇది నువ్వు సంధి కోసం వస్తున్నావా? కలవటానికి వస్తున్నావా? ప్రేమ కోసం వస్తున్నావా? పిల్లల్ని ప్రేమగా నాతో ఉండించాలని వస్తున్నావా? ఏమనుకోవాలి సార్? కానీ మీరు కూడా టెంపర్ లూజ్ అయినట్టున్నారు బాగా. అంటే పిల్లల మీదకి వెళ్ళడం అదంతా, ఇప్పుడు నాకు తెలిసి మీ వాణి గారి చెల్లెలు అనుకుంటాను, తన మీదకి మీరు వెళ్ళడం అదంతా మీరు ఆ టెంపర్ లూజ్ అవ్వడము అంత మంచిగా అనిపించలేదు. ఎందుకంటే మీరు ఇంత సీనియర్ నాయకులు అయ్యి ఉండి ఎన్నో ఇష్యూస్ మీరు చూస్తుంటారు, చాలా ప్రెషర్ని మీరు ఫేస్ చేస్తుంటారు. అలాంటప్పుడు అలా ఆడపిల్లల మీదకి వెళ్ళిపోవడం అనేది ఎందుకో కొద్దిగా మంచిగా అనిపించలేదు. ఏంటి అంత ఫ్రస్ట్రేషన్ మీకు ఎందుకు వచ్చింది? అంటే అంత కోపం ఎందుకు వచ్చింది?
సార్ ఇప్పుడు నేను చిన్నగా మీ ఇంటి ముందు నుంచి వెళ్తా, ఒక రాయి తీసి మీ కాంపౌండ్ లో విసిరానంటే మీరు లోపల నుంచి కోపంగా వస్తారు కదా నా మీదకి, Yes. నేరా నామయ్య ఇంటి మీద రాయి విసిరావని. అలాగే నేను పలాస వెళ్ళి వస్తుంటే సర్వీలెన్స్ కెమెరాలో గేట్ పొడవడాన్ని చూశాను, ఎస్ లోపలికి వచ్చి స్టీల్ డోర్ ని పోయటాన్ని చూశాను. నేను కట్టిన ఇల్లు, నేను వేసిన తలుపులు, ఎవడో నా ఎదురు నిలబడ్డానికి కూడా శక్తి లేనోడు, ఒక నీచుడు, ఎవడో ఒక శక్తి లేని వెధ వచ్చి నా డోర్లు పోసేస్తుంటే, నా తలుపులు కట్ చేస్తుంటే, ఇంట్లోకి ట్రెస్ పాస్ చేస్తుంటే, ఆమె ఆధ్వర్యంలో జరుగుతుంటే మనిషి అనేవాడికి శాంతం ఎలా వస్తుంది సార్? Yes. ఆ కోపంతో ఊగిపోయి, ఆ ఆవేశంతో ఎవడరా నా తలుపు పోసేది, ఎవడరా నా గేటు కొట్టేది, నా కొడకల్లారని అక్కడ ఉన్న కర్రను తీశాను సార్. ఎస్ తీసేటప్పుడు ఎదురుగా వాణియాలు కనబడ్డా సార్. ఈలోగా సిఐ గారు వచ్చి సార్ శాంతించండి అంటే హాఫ్ మినిట్ లో మళ్ళీ బ్యాక్ వచ్చేసాను సార్. అవునవును చూసాను హాఫ్ visual. మినిట్ లో శాంతం అయిపోయింది. హాఫ్ మినిట్ నా కోపం అంతా అర నిమిషంలో కరిగిపోయింది. వచ్చేసి వేరే రూమ్ లో కూర్చున్నాను. నిన్నటి నుంచి ఇప్పుడు వరకు అదే రూమ్ లో కూర్చున్నాను. సో మీ కోపం పిల్లల మీద మీ కానీ అది భార్య గారి మీద కాదు, లేదు. ఎవరైతే అది కట్ చేశారో, ఎవరైతే ట్రెస్పాస్ ప్రయత్నం చేశారో వాళ్ళ మీద మీ కోపం. ఆ కోపంతోనే వచ్చేది సార్ నేను. అప్పుడు ఎదురుగా ఉన్నారు వాళ్ళు. సో కానీ ఎందుకు వాళ్ళ మీద కోపం వస్తే నేనేం చేస్తాను? వీళ్ళకి ఎవడరా నా ఇల్లు ముట్టినాడు అని కోపం వచ్చింది సార్. ఎస్ అందులో వచ్చిన తెలుగుదేశం మూకలు కదా, మరింత కోపం వచ్చింది. ఎస్ అయితే ఇప్పుడు అచ్చెన్నాయుడు గారి పాత్ర మీరు దీంట్లో మాట్లాడుతున్నారు. ఇప్పుడు దువ్వాడ సీనుని రాజకీయంగా బలహీనం చేసేస్తే ఇంకా అక్కడ బగుటం లేని మహారాజులాగా తను ఉండొచ్చు అనే ప్రయత్నంలో భాగంగానే ఇవన్నీ చేస్తున్నారు అనుకోవాలా, లేకపోతే వాణి గారి నాకు బదనాం చేస్తే Yes. నాకు బదనాం చేస్తే మంచిది కదా, వాళ్ళకి అవకాశం వచ్చింది, అధికారం వచ్చింది, అధికారంలో మంచి సబ్జెక్ట్ దొరికింది. నాకు ఇంకో కోణంలో అరెస్ట్ చేయాలనుకునే బదులు ఈ కోణాన్ని వాడుకుంటే మంచిది కదా. ఎలాగో నేను రెడ్ బుక్ లో నా పేరు రాశారు కదా, ఓకే నాకు వార్నింగ్లు ఇచ్చింది కదా, చంపేస్తామన్నారు కదా, ఆ చంపేస్తామని దానిలో కంప్లైంట్ కూడా ఇచ్చాను కదా, రక్షణ కల్పించమన్నాను కదా, 2+2 గన్ మ్యాన్ ఉంటే 1+1 చేస్తారు కదా, 2 గన్ మ్యాన్లు తీసేశారు కదా, మా శరీర రక్షణ కోసం గన్ ఇవ్వండి, వెపన్ ఇవ్వండి అని పెట్టుకుంటే 2 నెలల నుంచి ఈ రోజు వరకు ఇవ్వట్లేదు కదా. ఇవన్నీ కక్ష సాధించారు, నా మైండ్స్ ఆపేసినారు కదా. 4వ తారీఖు సాయంత్రం కౌంట్ అయిన సాయంత్రమే 30 కోట్లు దెబ్బ కొట్టాడు వచ్చినాయి. 1 స్టార్ట్ అవుతున్నాయి, ఇవన్నీ చేస్తున్నారు. కేఎఫ్డీసీకి తీసుకెళ్తారు, చంపేస్తారని బెదిరింపు కాల్స్ ఉన్నాయి, ఫోన్ కాల్స్ ఉన్నాయి, నెంబర్స్ ఉన్నాయి, అన్నిటి మీద నేను ఎవిడెన్స్ ఇచ్చాను కంప్లైంట్. ఎస్ అయితే ఇక్కడ అంటే వరుసగా వైసీపీ నాయకుల మీద ఇలాంటి అభాండాలు వేయడమో, లేకపోతే ఇలాంటి ఆరోపణలు తెర మీద తీసుకొని రావడం ద్వారా మిమ్మల్ని నైతికంగా దెబ్బతీయాలనే ప్రయత్నం ఒకటి జరుగుతోంది అన్నది అయితే చాలా మంది అనుకుంటున్నారు. మీరు దాన్ని నమ్ముతున్నారా? నైతికంగా దెబ్బతీయాలని వాళ్ళు ప్రయత్నం చేస్తే 17 సంవత్సరాలు నాకు అపోజిషన్, 5 సంవత్సరాలే రూలింగ్. అపోజిషన్ పాత్ర ఎలా చేయాలో నాకు తెలుస్తా సార్. Yes. నేను కుటుంబ పరంగా కుటుంబం నాకు వ్యతిరేకించడం వల్ల నేను బలహీన అయితే అవ్వచ్చు, కానీ జగనన్న కోసం, పార్టీ కోసం ఎంతటి తెగింపైనా చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను సార్. నా చరిత్ర మీరు గతం చూసుకుంటే మీకు అదే తెలుసు. ఎస్ ఇప్పుడు అదే చెప్తుంది. పార్టీకి వీళ్ళు చేసినటువంటి ఉడత ఊపులకి, ఈ తాటాకి చప్పుళ్ళకి, ఈ దువ్వాడ శ్రీనివాస్ ఆదరడు బెదరడు సార్ ఈ రకంగా చేసి నన్ను డీఫేమ్ చేయాలని అచ్చెన్నాయుడు అనుకుంటే నాకేమీ చేయలేడు సార్. ఆయన ఏమీ చేయలేదు. ప్రజలు ఉన్నారు, ప్రజలు విజ్ఞులు, ప్రజలు చూసుకుంటారు. ఎస్ ఇప్పుడు మీరు అసలు విషయంలోకి వెళ్దాం. ఇంత మొత్తం ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారిన మాధురి అనే ఆమెని పరిచయం చేసిందే వాణి అని మీరు చెప్తున్నారు. అలాంటప్పుడు తన మీద అలాంటి ఆరోపణలు చేసి తద్వారా తనని డిఫేమ్ చేయడము, మిమ్మల్ని డిఫేమ్ చేయడం, ఖచ్చితంగా తను పరిచయం చేసిన విషయము మీ కార్యకర్తలకో లేకపోతే మీతో క్లోజ్గా ఉన్న వాళ్ళకో కంపల్సరీ తెలుసు. అలా చేయడం ద్వారా తనే నష్టపోతుంది అనే విషయం తెలుసు కదా, అయినా సరే ఇలాంటి కార్యక్రమానికి ఎందుకు పూనుకుంది అంటున్నారు? అంటే తన స్వార్థం సార్. తనకి ఎమ్మెల్యే టికెట్ కావాలి, నేను పతనం అవ్వాలి, నేను పతనం అయితేనే కదా తనకు వస్తుంది. దువ్వాడ శ్రీనివాస్ అనేవాడు ఫోకస్ లో ఉంటే వాణికి ఎప్పుడు వస్తుంది? ఆ దౌర్భాగ్యమైన ఆలోచన. శ్రీనైతే ఏంటి, నేనైతే ఏంటి అని అనుకోవాలి. వాణి అయితే ఏంటి, నేనైతే నేను అనుకున్నాను కదా, టికెట్ ప్రకటించింది కదా. మరి తనలో అనుకోలేదు. ఇప్పుడు ఏమంటుంది? దువ్వాడ శ్రీనివాస్ మాధురితో వెళ్ళి పలాసలో ఉండని 27 కిలోమీటర్ల దూరం, 40 కిలోమీటర్ల దూరం శ్రీకాకుళంలో ఉండని, ఎక్కడ ఉండని, టెక్కల్లో మాత్రం ఉండదు. ఏంటి సార్ మీనింగ్ దానికి? ఏంటో మీనింగ్ ఏంటి నాకు అర్థం కాలేదు సార్. తప్పు అన్నది 20 కిలోమీటర్ల తర్వాత చేయొచ్చా? టెక్కల్లో చేయకూడదా? టెక్కలో నేను కాందానా?
నీ అబ్బా బాబు సృష్టించిందా? ఇది ప్రజాస్వామ్యంలో ఏంటి ఆ మాటలేదు సార్? ఆ మీనింగ్ ఏంటి సార్? నాకు అర్థం కాదు. అవును, చట్టంలో చేయొద్దు. చాలా మందికి ఇప్పుడు ఉన్న ఆలోచన డౌట్, చేసుకో. ఇప్పుడు చాలా మందికి ఉన్న డౌట్ అసలు మాధురికి మీకున్న సంబంధం ఏంటి అనే దాని మీద అందరికీ చాలా మంది క్వశ్చన్. ఎందుకంటే మాధురి మాట్లాడుతూ కూడా ఒక మాట ఏం చెప్పారంటే, వాళ్ళ కూతురు కన్నా ఒక 3-4 సంవత్సరాలు పెద్దదాన్ని నేను, అంతే, మరీ ఎక్కువ ఏజ్ గ్యాప్ అని కాదు, ఆ స్థాయిలో ఉన్న ఆ ఏజ్లో ఉన్న నన్ను ఇలాంటి ఒక సంబంధాన్ని అంటగట్టి మాట్లాడడం అనేది సమంజసం కాదు అనే మాట మాట్లాడుతున్నారు. కాబట్టి మీ నోటి నుంచి వినాలనుకుంటే అసలు మీదికి మాధురి గారికి మధ్యలో ఉన్న సంబంధం ఏంటి, ఆ స్నేహం ఏంటి, ఎందుకు మీకు ఆమెతో అంత సాన్నిహిత్యం ఏర్పడాల్సిన అవసరం కనిపించింది? యాక్చువల్గా రాజకీయాల్లోకి తననే తీసుకొచ్చిన తర్వాత మాధురి అనే ఒక వ్యక్తిని స్కేప్ గోట్ ని చేసి, బలిపశువుని చేసి, తన టికెట్ సాధించి, నన్ను డిఫేమ్ చేసి, అక్కడతో తన చాప్టర్ క్లోజ్ అయిపోయింది. కానీ తరువాత కూడా మాధురిని చాలా దుర్మార్గంగా ప్రతి గడపలో కూడా శ్రీని గారు ఇలా చేశారు, దువ్వాడ శ్రీని ఇలా చేశాడు, ఆ మాధురితో ఇలా తిరిగాడు అని ప్రచారం కూడా మొదలుపెట్టింది సార్ గ్రామ స్థాయిలో. ఓకే. ప్రచారం మొదలుపెట్టిన తర్వాత తీవ్ర స్థాయికి వెళ్ళిన తర్వాత మాధురికి అన్నవారు, భర్త, అత్తవారు నిర్దాక్షిణ్యంగా ఆమెకు బయటికి పంపించారు. అవమానాన్ని తట్టుకోలేదు. ఆస్తులు ఉన్నటువంటి కుటుంబమే, డబ్బులు ఉన్నటువంటి కుటుంబమే, డబ్బుకు లోట్లేదు వాడు. 3 పసిపిల్లలు, 3 పసిపిల్లలతో నడి రోడ్డు మీదకి వచ్చి ఏం చేయాలో దిక్కు తోచక ఆ ఆవేదనతో నేను చచ్చిపోవాలనుకుంటున్నాను నాకు ఒకసారి ఫోన్ చేసింది. అనుకుంటే నేను అప్పుడు విజయవాడలో ఉన్నాను. నువ్వు ఇమీడియట్ గా విజయవాడ బయలుదేరరా అన్నాను. విజయవాడ వచ్చిన తర్వాత నేను చక్కగా కూర్చోబెట్టి, చూడమ్మాయి, నీకు ఎందుకు ఇది ఇస్తుంది, ఎందుకు ఇలా చేసుకోవాలనుకుంటున్నావు అంటే, నాకు ఏమి వినిపించారు సార్, రాజకీయాల్లో తెచ్చారు దువాడవాడిని, రాజకీయాల్లో గౌరవిస్తామన్నారు మీరు, మీ కుటుంబంలో ఆమె టికెట్ తీసుకున్నారు, మీరు హాయిగానే ఉన్నారు, నన్ను సర్వనాశనం చేశారు, రాజకీయంగా నాకు తీసుకొచ్చి నన్ను ఎందుకు నాశనం చేశారు, ఎందుకు అవమానం చేశారు, ఎందుకు కన్నవారికి అలాగే అత్తవారి దగ్గర దూరం చేశారు, నేను ఎందుకు బ్రతకాలి, నా 3 పిల్లలతో ఎలా బ్రతకాలి అని ఆవేశంగా మాట్లాడుతూ సడన్ గా నేనున్న లాడ్జ్ లోనే యాంటీ రూమ్ లోకి వెళ్ళింది సార్. యాంటీ రూమ్ లో సడన్ గా వెళ్తే ఎంత బాధతో ఆవేశంతో వెళ్ళిందని నేను ఒక 1 మినిట్ సార్, 1 మినిట్ సెకండ్ మినిట్ వచ్చేలోగానే నాకు ఎంతకో డౌట్ వచ్చి రూమ్ లోకి వెళ్ళాను. ఆ యాంటీ రూమ్ లోకి వెళ్ళేటప్పటికి వెంటనే చున్నీ తీసి ఫ్యాన్ వేసుకొని ఆల్రెడీ కట్టేసుకొని కింద బకెట్ ఉంటే ఆ బకెట్ మీద కాలు పెట్టుకొని ఒక కాలు కిందకి దిగిపోయింది, మరో కాలు కానీ కిందకి తీస్తే హ్యాంగ్. ఆ పరిస్థితుల్లో నేను వెళ్ళి ఇలా ఆపాను, ఇలా చేయి పెట్టి ఆపాను. ఉరేసుకునే వాడిని ఎలా ఆపాలో కూడా నాకు తెలియదు, వాళ్ళకు కూడా ఆపకూడదంట నాకు తెలియదు. నేను ఇలా చేయి పెట్టి ఆపేస్తాను, మెడ దగ్గరికి తగలకూడదు, అది కూడా ప్రమాదం అంట. ఇలా చేయి పెట్టి ఆపి ఎలాగో అలాగే మరో కాలు కూడా బకెట్ నేను ఎక్కించేటట్టు చేసి ఆ హ్యాంగ్ నుంచి ఓపెన్ చేశాను. అంటే ఒక్క క్షణంగా లేట్ అయితే ఆమె గాని ఆత్మహత్యలో మరణిస్తే ఈ దువ్వాడవాణి ఉంటదా, ఈ దువ్వాడ శ్రీనివాస్ ఉంటాడా? కుటుంబం నాశనం అయిపోదా, ఆమె నాశనం అయిపోదా, ఆమె పిల్లలు నాశనం అయిపోరా? నువ్వు చేసిన పాత్రకి, నువ్వు చేసిన తప్పుకి ఆమె స్కేప్ గోట్ అయింది, బలిపశువు అయింది. బలిపశువే ఆత్మహత్య చేసుకునే పరిస్థితుల్లో నీకు 3 పిల్లలు ఉన్నారు, నీకెవరు డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు, నీకు స్వంతంగానే ఆస్తులు ఉన్నాయి, ఇళ్ళున్నాయి, వైజాగ్ లో ఆస్తులు ఉన్నాయి, నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు, నీకు ఏదైనా ప్రాబ్లం అంత పరిస్థితి వస్తే నేనున్నాను అని హామీ ఇచ్చాను సార్. నేనున్నాను భరోసా ఇచ్చాను సార్. ఆ భరోసాతోనే తను మనసు మార్చుకొని ఆ పిల్లల్ని చదివించుకుంటా అమ్మాయి ఉన్నది సార్. కానీ ఈ 2 ఏళ్లలో ఈ విషయం ఎవరికీ చెప్పలేదు సార్, ఎప్పుడు మీడియా ముందుకు రాలేదు సార్. ఎన్ని అవమానాలైనా భరించింది కానీ, ఎన్ని అవహేళనలైనా భరించింది కానీ, ఈ రోజు మీ ముందు మీరు వినిపించిన వీడియోలో ఆ ట్రోల్స్ వస్తుంటే బాధపడుతుందే కానీ, అదే చెప్పాలనుకుంటే 6 నెలల క్రితం చెప్పొచ్చు, సంవత్సరం క్రితం చెప్పొచ్చు. నాకు ఆస్తులు ఇవ్వస్తావా రాయవా అని ఎన్నికలకు 20 రోజుల ముందు దువ్వాడవాడి నాకు టార్చర్ చేసి మీడియాలకు ముందుకు వెళ్తాను, ప్రెస్ మీట్ పెడతాను, నిన్ను ఓడించేటట్టు చేస్తానంటే నేను వెళ్ళి పరిగెట్టుకుంటే ఆస్తులు రాసి వచ్చి ఎన్నికలకు వెళ్ళాను. అదే మాధురి ఎన్ని అవమానాలు చేసినా మీడియా ముందుకు రాలా. ఎందుకు రాలేదో తెలుసా? నేను మీడియా ముందుకు వెళ్తే దువ్వాడ శ్రీనివాస్ కి అన్యాయం జరుగుతుంది, దువ్వాడ శ్రీనివాస్ కి దెబ్బ తగులుతుంది, కాబట్టి నేను అల్లనని కరడి గట్టిన తీవ్రవాదిని ఆమె ఉండిపోయింది సార్. కానీ అదే సందర్భంలో వినిపించే ఆరోపణ మిమ్మల్ని అంటే ఒక సీనియర్ నాయకుడుగా మిమ్మల్ని సంబోధించాల్సిన పదం నిన్న మాట్లాడిన తర్వాత ఆమె బయటికి వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం వచ్చింది సార్. ఇది ఆమె చరిత్ర సార్. అయితే 2 ఏళ్లలో ఈ కుటుంబం నన్ను పక్కన పడేసినప్పుడు, వీళ్ళు పట్టించుకోనప్పుడు నా భోజన సదుపాయాలు, నా ఇంటి సదుపాయాలు, నా బట్టల సదుపాయాలు అన్ని కూడా
ఆమె ఏర్పాటు చేసి అప్పుడప్పుడు ఉన్న ఇంటికి వచ్చి వెళ్ళి పనివాడిని ఏర్పాటు చేసి అన్ని మాదిరి ఏర్పాటు చేసింది సార్. మాదిరి ఏర్పాటు చేయడం వల్లే సమయానికి ఎంత భోజనం తింటున్నాను సార్. ఆ సమయానికి నేను పడుకోగలుగుతున్నాను, నా పని నేను చేయగలుగుతున్నాను సార్. వీళ్ళు వదిలేసినట్టే నాకు తను వదిలేసి తను చేయకపోయితే నాకు చూసేవాడు ఎవరు సార్? కానీ అంటే దువ్వాడ వాణి గారు మాధురి మీద చేసిన ఆరోపణలు చాలా అంటే హీనమైన ఆరోపణలు చేశారు. ముఖ్యమైనది ఏంటంటే ఆ ముగ్గురు పిల్లల డిఎన్ఏ టెస్ట్ కూడా చేయించాల్సిన అవసరం ఉందనే స్థాయిలో తన క్యారెక్టర్ గురించి మాట్లాడారు. ఏంటి దానికి ఏమంటారు? ఎందుకంటే ఇప్పుడు మీ మీద ఉన్న కోపంతో ఇప్పుడు అలాంటి ఆరోపణలు చేయడం ద్వారా ఏం సాధిస్తారు? ఇప్పుడు స్కేప్ గోట్లు చేసి ఒక మహిళ సాటి మహిళ గురించి ఎవరైనా ఇలా మాట్లాడతారు సార్? విద్యత ఉన్నవాళ్ళు, సంస్కారం ఉన్నవాళ్ళు, చదువుకున్నవాళ్ళు, సభ్య సమాజంలో ఒక మహిళ ఉంది తోటి మహిళ గురించి ఇలా మాట్లాడతారా సార్? తను మాట్లాడడం వల్లే ట్రోల్స్ అలా వస్తున్నాయి సార్, ఆ తమ్ముళ్ళు అలా వస్తున్నాయి సార్, తినే ఆజ్యం పోస్తుంది సార్. నేను ప్రజలకు తెలియజేసేది ఒకటే, మాధురి మోసపోయినటువంటి ఒక పరిస్థితి, మోసపోయింది, అన్యాయం చేశారు. దువ్వాడ వాణి అన్యాయం చేసింది. దువ్వాడ వాణి స్కేప్ బోర్డ్ చేసింది, బలిపశువులు చేసి తన జీవితాన్ని రోడ్డు మీద పిలిచింది. చక్కగా కుటుంబంతో హాయిగా బ్రతుకుతూ దేనికి నోట్ లేకుండా బ్రతికే ఒక కళాకారి, మంచి భరతనాట్యం కూచిపూడి నృత్యంలో ఆరితేరినటువంటి మనిషి. ఆమె పరిస్థితిని ఈ రోజు రోడ్డు మీద గీడ్చి 10 మంది ఏవేవో దుర్భాషలు ఆడేటట్టు టోర్స్ పెట్టేటట్టు చేస్తున్నటువంటి దుస్థితికి కారణం వాణి సార్. ఆమె ఆత్మహత్యగానే ఆ రోజు జరుగుంటే ఈ రోజు వాణి ఉండదు సార్, ఈ శ్రీనివాస్ ఉండదు సార్, జైల్లో కూర్చుంటాం సార్. ఎస్, అయితే ఒకరికొకరు డిఎన్ఏ టెస్ట్ చేసుకోవాలని ఛాలెంజ్లు విసిరేదాకా వాళ్ళిద్దరి మధ్యలో అది తారాస్థాయికి జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు కొద్దిసేపు చూస్తే దువ్వాడ సీను పక్కకి వెళ్ళిపోయారు కానీ బట్ వాణి వర్సెస్ మాధురి అన్నదైతే చాలా క్లియర్గా మనకి కనిపిస్తుంది. అంటే ఆ స్థాయిలో అంటే ఇంకొక ఆరోపణ, అంటే ఇది మేబీ అడగడం తప్పు బట్ అయినా సరే నేను కొద్దిగా లిబరల్ తీసుకొని అడుగుతున్నాను. మీ అమ్మగారు కూడా వాణి మీద ఒక ఆరోపణ చేశారు, తనకి తాగుడు అలవాటు ఉందని, తను సైకిక్ వైబ్రేషన్స్ తనకు ఉంటాయని, లేకపోతే వ్యవహార శైలిలో ఉన్నట్టుండిగా తన మూడ్ స్వింగ్స్ ఉంటాయని చెప్పి కొన్ని ఆరోపణలు చేశారు. వీటిలో వాస్తవం చెప్పాను కదా సార్, ఇప్పుడే నేను చెప్పాను కదా, సడన్ గా రైజ్ అయిపోతుంది. అది తాగుడు అలవాటు ఉందా తనకి? సైకిక్ వైబ్రేషన్స్ ఉన్నాయి. డ్రింక్ కూడా తీసుకుంటాను. ఓకే, డ్రింక్ తీసుకుంటాను. నేను సంవత్సరంలో 2-3 సార్లు తీసుకుంటాను. నేను తీసుకునేటప్పుడు తను తీసుకుంటాను నా ఎదురు కూర్చొని. ఓకే, నిజమే. సో ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఆ కుటుంబాన్ని బయటకి వేస్తున్నారు, ఈ కుటుంబానికి బయటకి వేస్తున్నారు. ఎక్కడో వచ్చింది ఫుల్ స్టాప్ అయితే పడాల్సిన అవసరం ఉంది, కానీ ఫుల్ స్టాప్ పడేలాగైతే కనిపించట్లేదు. ఫుల్ స్టాప్ అయితే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను సార్. ఓకే, 96లోనే నువ్వు దువ్వాడ శ్రీనివాసుని వదిలొచ్చి అని వాళ్ళ నాన్న అన్నాడని, అక్కడి నుంచి ఎన్నోసార్లు నాకు విడిచిపెట్టి తన ఇంటికి వెళ్ళిపోయింది. నెలల పాటు నన్ను టెక్కల్లో నాకు ఇంట్లో విడిచిపెట్టి తన సొంత ఇంటికి వెళ్ళిపోయింది. అప్పుడు నేను 2 ఏళ్ల క్రితం వైసీపీ అధిష్టానం వద్దకు వచ్చి నాకు టికెట్ ఇవ్వండి, డైవర్స్ ఇవ్వండి, అతని నుంచి డివోర్స్ ఇప్పించండి, లేకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను అన్నప్పుడు కానీ నేను ఎప్పుడు స్పందించాల. ఈ రోజు నాకు మెసేజ్లు కూడా చాలా పెట్టింది. ఈ 2 సంవత్సరాల్లో నీకు విడాకులు ఇచ్చేస్తాను, నీకు నాకు సంబంధం లేదు, నీ ముఖం కూడా నాకు చూపించుకోండి, అయినా నేను స్పందించలే. కానీ ఎప్పుడైతే పిల్లల్ని నా మీద ఉద్రేకపరిచి తప్పుడు ప్రవర్తించి క్యారెక్టర్ హననం చేసే విధానం ఆ అమ్మాయికి కూడా తలుపులు విరగొట్టి గేట్లు విరగొట్టి ఇంత విధ్వంసం చేసి అధికార పార్టీ తెలుగుదేశంతో చేతులు కలిపి ఇంత విధ్వంసానికి పాల్పడినటువంటి ఈ స్థితిలో నేను దువ్వాడ వాణితో ఇంకా కలిసి ఉండడంలో అర్థం లేదు సార్. ఈ సమస్య ఇక్కడతో క్లోజ్ చేయాలి సార్. అయితే ఒక పాయింట్ నాకు యాక్చువల్లీ మీరు పొద్దునే ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా మొత్తం ఉన్న ఆస్తులన్నీ రాసి చేశాను నేను, ఇప్పుడు ఉన్నది ఒక ఇల్లు తప్ప ఇంకేం లేదు అన్నది మీరు చెప్పే ప్రయత్నం చేశారు. నిజంగానే ఆస్తులో లేకపోతే ఇదో తన టార్గెట్ అయ్యి ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు ఆస్తులు వచ్చేసిన తర్వాత మీ దగ్గర ఇంకేం లేదు. సో అలాంటప్పుడు ఇంకా మీతో ఆ ఉన్న ఇంటి గురించే పోరాడుతోందా లేకపోతే పూర్తిగా మీ నాశనాన్ని కోరుకుంటోందా అన్న ఒక ప్రశ్న కూడా రెగ్యులర్గా వినిపిస్తుంది. ఏమంటారు మీరు దానికి? నేను టెక్కల్లో ఉండకూడదు అంటే ఈ ఇల్లు ఉండకూడదు, ఈ ఇల్లు తీసుకుంటే నేను టెక్కల్లో ఉండలేదు. ఎలాగో నేను ఆ పాత ఇంటికి తాళం వేసింది, నాకు ఇంటికి రానివ్వకూడదు. నన్ను తాళాలు పగలగొట్టింది. ఈ ఇల్లు కూడా తనకి ఇచ్చేస్తే ఇంటికి తాళం వేస్తుంది. అప్పుడు నేను ఎక్కడికి పోవాలి సార్? ఎస్, బట్ మాధురి గారు ఒక మాట చెప్పారు, ఇప్పుడు ఈ ఇంట్లో ఏదైతే ఉందో ఆ ఇంటి కన్స్ట్రక్షన్లో నా వంతుగా నేను కూడా కొద్దిగా సహాయం చేశాను, డబ్బులు నా డబ్బులు కూడా ఇందులో ఉన్నాయి కాబట్టి దీంట్లో నాకు కూడా భాగం ఉంది అన్నది మాధురి గారు క్లెయిమ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందులో నిజం ఉందా? ఈ ఇల్లు 4 నుంచి 5 కోట్ల వరకు ఖర్చు పెట్టి కట్టాను సార్, స్థలము అంతా కలిపి.
ఈ కట్టేదాంట్లో ఎలక్షన్ లో ఒక 2 కోట్ల వరకు మాదిరి ఖర్చు పెట్టింది ఓకే. ఎలక్షన్ లో. అంతేకాక ఇంటి వ్యవహారంలో కూడా తనకు హెల్ప్ చేసింది. నిజమే. ఓకే. ఎందుకంటే ఇప్పుడు అది మీ స్వార్జితం అయితే అది మీ వీలునామా ఏది రాస్తే దానికి సంబంధించి ఉంటుంది ఫర్ షూర్. అది అంటే నా పైన స్వార్థం వంశపారంపర్యంగా వచ్చింది కాదు. అనాథ శరణాలయానికి ఇవ్వచ్చు, లేకపోతే లైబ్రరీకి ఇచ్చేయచ్చు సార్. ఓకే. వీళ్ళకి ఇవ్వాలని ఏముంది, నా కష్టాలు. సో మొత్తానికి ఇప్పుడు అంటే ఈ మొత్తం ఇష్యూని చూసేటప్పుడు ఏంటంటే నిజంగా మీ ఒక్కరి రాజకీయ జీవితాన్ని పనంగా పెట్టే క్రమంలో 2 కుటుంబాలు అంటే సరే మాధురి వాళ్ళ కుటుంబంతో తను ఇప్పుడు తెగదంపులు చేసుకొని బయట ఉంది, తను ఇబ్బందులు పడుతుంది, వీళ్ళు కూడా సరే కారణం ఏదైనా సరే వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు. సో మీరు రాజకీయ జీవితాన్ని వదిలేసుకుంటే దీనికి సొల్యూషన్ దొరుకుతుందా అనే ఒక అభిప్రాయం మీకు ఎప్పుడైనా అనిపించిందా? రాజకీయం వదలండి, అది నేను జీవితం సార్. మనిషి ఒక్కడే పుడతాడు, ఒక్కడే పుట్టిన మనిషికి కొన్ని కోరికలు ఉంటాయి. ఉన్నత స్థాయికి వెళ్ళాలనే ప్రతి మనిషి కూడా ఆశిస్తాడు. కొంతమంది వెళతారు, కొంతమంది వెళ్ళలేరు. అది నొసటి రాత. నాకైతే నేను పుట్టి ఉన్నత స్థాయికి వెళ్ళాలని ఆశించుకుని రాసుకున్న నా జీవితం రాజకీయంగా ఉన్నత స్థాయికి వెళ్ళటం, ప్రజలకి సేవ చేయటం, నేనున్న ప్రాంతానికి అభివృద్ధి చేయటం, అధిష్టానానికి అనుగుణంగా గట్టిగా పనిచేయటం, ఇది నా జీవితాశయం. వీళ్ళ కోసం నా జీవితాశయ దువ్వాడ శ్రీనివాస్ మార్చుకోడు. దువ్వాడ శ్రీనివాస్ సుటిగా మాట్లాడతాడు. అవతల వాడికి ఎంత లీడర్ అయినా నిలదీస్తాడు, అడుగుతాడు. అవినీతి చేయలేదు, లంచం తీసుకోలేదు. మరో కోణంలో రాజకీయాల్లోకి వస్తే నాకు చాలా గుడ్ రిగార్డ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా నేనెందుకు పాడు తీసుకుంటాను సార్? నేను సృష్టించుకున్నటువంటి నా వ్యక్తిత్వాన్ని నేనెందుకు వీళ్ళ కోసం వదులుకుంటాను? ఇది ఎదుర్కొంటాను, నా వ్యక్తిత్వాన్ని మాత్రం వదులుకుంటాను. కానీ ఈ మొత్తం ఇష్యూస్లో నేను చాలా చోట్ల వీడియోస్ గమనిస్తే వాణి వాళ్ళ సిస్టరు వాళ్ళు కూడా ఇందులో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎందుకంటారు? ఎందుకు అంటే ఇష్యూని సద్దుమణిగించాలి అంటే 70-80 సంవత్సరాలు రాఘవరావు ఇక్కడికి వచ్చాడు. రాత్రి వాళ్ళ ఆవిడ వచ్చేది, వాణి వచ్చేది, ఓకే వాళ్ళ చెల్లి వచ్చింది. ఎందుకు సార్ వస్తారని? ఏంటి సార్ వాళ్ళకి మీ సంబంధం? ఏంటి ట్రస్ట్ పాస్? నా ఆస్తి మీదకి ఎలాగొస్తారు? ఆస్తులను రాసిగా ఇంట్లో నేను ఏదో బతుకుంటే ఎక్కడా బ్రతకనేవరా నన్ను? అంటే ఆడది మహిళ అన్న ఒక్క ఈక్వేషన్ వాడుకొని మహిళా సమాజానికి, సభ్య సమాజానికి తలదించుకొని జీవితాన్ని నాశనం చేసిన విధంగా. అందుకే నేను డివోర్స్ ఇస్తాను, రెడీ అయిపోయింది అంతా కూడా. బట్ నా పిల్లలు నేనే చూసుకుంటాను, నా పిల్లలు బాగోగులని నేనే. అది చాలా ఎందుకంటే చిన్నమ్మాయికి పెళ్ళి అవ్వాలి, తండ్రిగా మీరు నిర్వర్తించాల్సిన బాధ్యతలు చాలా ఉన్నాయి. ఇంకా పీజీ చదివించాలి. నిన్నటి వరకు మొన్నటి వరకు కూడా వాళ్ళు ఎంత అడిగితే అంత డబ్బులు ఇచ్చాను, రేపు ఇస్తాను, ఇస్తూనే ఉంటాను. నా బాధ్యత. ఎవరైనా చేస్తారు, ఏ తండ్రైనా చేస్తారు. కానీ ఏజ్లో తల్లి దగ్గర ఉంటారు, వాళ్ళు ఎక్కువ కోరుకుంటున్నారు. బాధ్యత వహిస్తాను, కేర్ టేకర్ గా ఉంటాను. నేను నా బిడ్డల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను. కానీ తల్లి దగ్గర ఉండడానికి వాళ్ళకి ఎక్కువ ఇష్టపడుతున్నారు. సో ఆ సందర్భంలో మీరు మీ బాధ్యతలు నిర్వర్తించవచ్చు. వాళ్ళ స్వేచ్ఛను మనం భంగం కలిగించుకోవాలి. వాళ్ళ ఇష్టాన్ని మనం ఏమి అడ్డుపడకూడదు. నాకు తిట్టారనో ఎవరు పరిచారనో నేను బాధపడను, నవ్వుకుంటుంటాను. నాకు నవ్వొస్తుంటారు అది పెడుతుంది వాళ్ళ ముఖాలు చూస్తే. సరే నవ్వుకుంటాను, అది పిల్లలు కాదు. వాళ్ళ దగ్గర ఉండని సార్, తప్పేం లేదు. నేను అంటున్నది వాళ్ళకి కావాల్సిన ఆర్థిక స్థితిగతులు నేను బలోపేతం చేస్తాను, వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని అవసరాలు నేను చేస్తాను, చదివిస్తాను, పెళ్లిళ్ళు చేస్తాను అంటున్నాను తప్ప నా దగ్గర ఉండాలను, నాకేదో పొగడాలను, నాకేదో గౌరవం నేను కోరుకుంటున్నాను. వాళ్ళు అక్కడే ఉండని, వాళ్ళకి ఇష్టం వచ్చిన దగ్గర ఉండని, వాళ్ళ జీవితాలకి నేను బాధ్యత వహిస్తానని చెప్తున్నాను. దువ్వాడ వాణితో మాత్రం నేను ఉండనని. కానీ అంటే నేనంటే జస్ట్ జనరల్గా అడుగుతుంది, ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు ఖచ్చితంగా పిల్ల సైడ్ ఉన్న తల్లిదండ్రులు కానీ వాళ్ళ కుటుంబం కానీ ఏం చెప్తారంటే కన్యాదానం చేయాల్సిన వ్యక్తి కాబట్టి కష్టమో నష్టమో అతనితోనే ఉండు అని చెప్పి ఎక్కువ మంది వాళ్ళు సర్ది చెప్తుంటారు అమ్మాయిలకి స్పెసిఫిక్గా. ఒక అబ్బాయి సైడ్ నుంచి తప్పు ఉన్నా సరే అమ్మాయిలు పెళ్ళిడికి వచ్చిన అమ్మాయిలు ఉన్నారు కాబట్టి ఇట్లాంటిది సర్దుకొని పోవాలనే మాట మాట్లాడతారు. కానీ ఇక్కడ రివర్స్లో జరుగుతున్నట్టు అనిపిస్తుంది. సో రేపొద్దున మరి మీరు కన్యాదానం చేయాలి అంటే పెళ్ళైన ఏడాదిలో నేను ఇంటికి వచ్చేవి మా నాన్న చెప్పాడు దువ్వాడ వాణి. అవును, అంటే ఎంత నీచమైన కల్చరో చూసుకుంటాం, ఏం చెప్తాం, కర్మ. సో ఫైనల్గా మీ పిల్లలకి మీరు ఏం చెప్పాలనుకుంటారు? ఎందుకంటే ఇప్పుడు దువ్వాడ వాణికి సంబంధించిన డిస్కషన్ అయిపోయింది, అంతే కాకుండా మాధురికి సంబంధించి కూడా తనకి మీరు న్యాయం చేయాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది చాలా క్లియర్గా. వాళ్ళ కుటుంబంతో ఏమైనా మాట్లాడి వాళ్ళని కలిపే ప్రయత్నం చేస్తారా, లేకపోతే ఇప్పుడు ఇలాగే నడవనివ్వని అంటారా అనేది ఒక ప్రశ్న అయితే. రెండోది వాళ్ళ కుటుంబం మరి రిసీవ్ చేసుకున్న పరిస్థితి లేరని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసింది. మీ పిల్లలకి ఏం చెప్తారు? ఇద్దరు పిల్లలకి నిజంగానే తండ్రి తప్పు చేశాడు అని భావిస్తున్న పిల్లలకి
అన్ని బాధ్యతలు నేనే తీసుకుంటున్నానని చెప్తున్నాను. కానీ పిల్లలకి నేను చేయలేదు, నేను చెప్పినాను వినే దశలో లేదు, చెప్పి ప్రయోజనం లేదు. చూస్తాం, నవ్వుకోవటం, వాళ్ళ బాధ్యతలన్నీ బుధాలు వేసుకొని చేయటం. అది నా బాధ్యత, తండ్రి బాధ్యత, కానీ పుట్టిన బాధ్యత. నాకు పుట్టారు కదా, నేను చేయాలి. రాజకీయంగా ఇంత చర్చ జరిగిన తర్వాత, ఇన్ని వివాదాలు వచ్చిన తర్వాత మీ నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని నమ్ముతారా? అంటే ఇప్పుడు క్యారెక్టర్ అసాసినేషన్ బాగా జరిగిపోయింది. అలాంటి సందర్భంలో ప్రజలు మిమ్మల్ని నమ్మి వచ్చే ఎన్నికల్లోనో లేకపోతే ఇతర సందర్భాల్లోనో మీకు సపోర్టివ్గా నిలుస్తారనుకుంటున్నారా మీరు? ఇప్పుడు ఈ వ్యవహారం మా ఇంట్లో అంటే రాష్ట్రంలో ఏమనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ టెక్కల ప్రజలకు మాత్రం దువ్వాడ వాణి ఏంటో తెలుసు. ఓకే. టెక్కల పార్టీ కార్యకర్తలకి దువ్వాడ వాణి ఏంటో తెలుసు. దువ్వాడ వాణికి ఏ స్థితిలో కూడా సపోర్ట్ రాదు. అయితే నేను ఒక్కటంటాను, టెక్కల, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్ పక్కన పెడితే నాకున్న పరిస్థితులు, నేను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు నాకు అపకీర్తిని తెచ్చిపెట్టాయి. నాకు ఎంతో కొంత నష్టాన్ని చేకూర్చి, నాకు ఇబ్బందులే కలిగించి, ప్రజల విశ్వాసం కోల్పోయేటట్టే చేసి, ఈ పరిస్థితులకి నేను చెప్పాలనుకుంటున్నాను మీడియా ద్వారా. ప్రజలు విద్యులు, ప్రజలే దేవుళ్ళు. ప్రజలు తలుచుకుంటే అగ్రభాగాన్ని పెట్టగలరు, అజో పాతాళ్ళని కుక్కేయగలరు. ప్రజలే దేవుళ్ళని నిత్యం నమ్ముకొని పనిచేసే నాకు ప్రజలే గుర్తించాలి, ప్రజలే ఆ గౌరవం ఇవ్వాలి, ప్రజలే సర్వస్వం అని మీ మీడియా ద్వారా నేను ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాను సార్. ఈ విషయం ప్రజలకే విడిచిపెట్టడం తప్ప నేను ఇంతకన్నా ఒక మానవ మాత్రుడిగా నేను చేయలేను సార్. ఎస్, మీ ప్రత్యర్థులకి ఏం చెప్తారు? వాళ్ళు సక్సెస్ అయినట్టేనా? ఇప్పుడు మీ కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగి ఇప్పుడు చేసిన ద్వారా వాళ్ళు సక్సెస్ అయినట్టేనా? వాళ్ళు అనుకున్నది, ఆ లక్ష్యం నెరవేరినట్టుగా వాళ్ళు భావిస్తున్న నేపథ్యంలో మీరు వాళ్ళకి ఏం చెప్తారు మీ ప్రత్యర్థులకి? ప్రత్యర్థికి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, కుటుంబ వ్యవహారంలో దూరి గట్టిగా సపోర్ట్ చేసి ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్న అచ్చెన్నాయుడు నేను ఒకటే చెప్తాను, నా మీద చాలా మంది టార్గెట్ చేసింది. ఒకవైపు రాజకీయ పరమైన టార్గెట్ ఉంది, ఒకవైపు కుటుంబపరమైన టార్గెట్ ఉంది, ఒకవైపు నీ టార్గెట్ ఉంది. ఇది పరంపరలో నాకు ఏదైనా జరిగితే అచ్చెన్నాయుడు బాధ, ఈ ప్రభుత్వం బాధ్యత వస్తుంది. నాకు డౌట్ వస్తుంది, నాకు అనుమానం ఉంది, నాకు చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయని కూడా నాకు తెలుస్తుంది. నన్ను త్వరలో లేపేస్తారు. ఇంటికే ట్రస్ పాస్ చేస్తారంటే, తాళాలే విరగొట్టారంటే, విరగొట్టింది దువ్వాడ వాణి కాదు సార్, విరగొట్టింది అధికార పార్టీ, విరగొట్టింది అధికారం. ఇది అర్థం చేసుకోలేమా సార్? విరగొట్టే దొమ్మ ఎలా వస్తుంది సార్? మేము ప్రతిపక్షంలో ఉన్నాం కదా, వాణి ప్రతిపక్షంలో ఉంది కదా, తలుపులు ఎరగొట్టాలంటే ఎంత ధైర్యం ఉండాలి సార్? ఎవరు సార్ ఎరగొట్టించారు? అధికార పార్టీ కాదా? మరి రేపు ఇప్పుడు దూరి నాకు ఏదైనా హత్యా ప్రయత్నం జరిగితే అధికార పార్టీ ఎందుకు కాకూడదు? ఎందుకు నేను ఈ మాట అనకూడదు? అచ్చెన్నాయుడికి అచ్చెన్నాయుడే కారకుడు అవుతాడు. ముందే చెప్తున్నాను, ఈ క్షణం తర్వాత నా పరిస్థితులు ఏమైనా సరే బాధ్యత వహించవలసి వస్తుంది. కానీ మాధురి గారు ఒక ఆరోపణ చేశారు, నాకు జస్ట్ గుర్తొచ్చింది అందుకనే అడుగుతున్నా. ఒక ఆరోపణ చేశారు, మీకు విషం పెట్టి చంపే ప్రయత్నం కూడా జరిగింది, ఏదో లివర్ కర్రీ ఏదో వండి మీకు ఇష్టంగా ఉంటుంది కాబట్టి దాంట్లో ఏదో చేయాలనే ప్రయత్నం జరిగింది, అది నా దృష్టికి వచ్చింది అని మాధురి గారు ఒక మాట చెప్పారు. ఏంటంటే మిమ్మల్ని ఫుడ్ ద్వారా కూడా అంటే మీరు ప్రతి ఒక్కటి 2-3 సార్లు ఎలా అంటే, ఎన్నికలకి ఇక టికెట్ ఆమెకు రాకముందు సంఘర్షణ జరుగుతున్న సమయం నేను తిరుక్కుంటా ఇంటికి వెళ్ళి, ఆ కింద మాకు 3 ఫ్లోర్స్ ఉంటాయి. ఆ 3 ఫ్లోర్స్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండే ఒక రూమ్ ఉంటుంది, పెద్దది, బాత్రూమ్ తో సహా ఉంటుంది. వెళ్ళంగానే అందులో కింద లాక్ వేసుకుంటాను. ఎన్ని గంటలకు వచ్చినా లాక్ వేసుకోకపోతే ఏ ప్రమాదమైనా జరగచ్చు. ఎందుకంటే ఒకరోజు నేను చైర్లో కూర్చొని పేపర్ చదువుకుంటుంటే ఎంపీ ఎన్నికల్లో, ఆ సమయంలో నేను జిమ్ చేసే డంబెల్ ఉంది. ఆ డంబెల్ ని సడన్ గా వస్తూ ఏదేదో మాట్లాడుతూ సడన్ గా రైజ్ అవుతుందని మీకు చెప్పాను కదా సార్. సడన్ గా వచ్చి ఏదేదో మాట్లాడుతూ ఆ డంబెల్ ని తీసి 2 చేతులతో నా మీద విసిరి కొట్టేటప్పుడు ఆ డంబెల్ తగిలితే నేను చచ్చుంటున్నాను. అంతేగా, అది 5 కేజీల డంబెల్. నేను జిమ్ చేస్తా, 5 కేజీల డంబెల్ కి అది ఎక్కడైనా తలకు ఇంకెక్కడైనా తగిలితే ఏం ప్రమాదం జరుగుతుందని ఒక్కసారి ఆ డంబెల్ నా మీద పడే క్షణంలోనే తప్పించుకోవడానికి చైర్ వెనక్కి తోసి పక్కకి వెళ్ళాను సార్. పక్కకి వెళ్ళేటప్పుడు డంబెల్ నాకు తగలేదు, కానీ నా కాలి పాదం ఆ టేబుల్ తాలూకా నెగ్ తగిలి నా ఫింగర్ ఫ్రాక్చర్ అయింది. ఓకే, అంత ఫాస్ట్ గా కొట్టింది కాదు. ఆ ఫ్రాక్చర్ అయిన వెంటనే కట్టేసుకొని ఎంపీ ఎన్నికల్లో కట్టేసుకొని ప్రచారం చేసి, తిండి లేదు, భోజనాలు లేవు, తిరిగి రాత్రి వచ్చేవాడిని, మంచినీళ్ళు తాగి పడుతుండేవాడు. ఎన్ని హీనక్రియలు అనుభవించాను, ఎన్నో కష్టాలు అనుభవించాను.
ఇవన్నీ వింటుంటే నిజమా అని అనిపిస్తుంటుంది అందరికి. ఇలా ఉంటారా అని అనిపిస్తుంటుంది. ఈ ఇంట్లో ఎక్కడ ఉండరు సార్, ఇలాంటి వాళ్ళు ఎక్కడ ఉండరు సార్. నా ఖచ్చితంగా. కర్మకి, నా ఏ జన్మలో నేను చేసుకున్న పాపం నేను ఇవన్నీ ఈరోజు అనిపిస్తుంది. సో ఫైనల్గా మాధురి గారికి కూడా మీరు నిజంగానంటే మా బీఆర్కే న్యూస్ ముఖంగా మీరు చెప్పాల్సిన అవసరం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు మాట్లాడుతున్నట్టుగా ఇంత ఈ మొత్తం వివాదము ఇప్పుడు మొదలవ్వలేదు, ఏదో 30 సంవత్సరాల క్రితం మొదలైంది. కానీ బట్ తన సెంట్రిక్గా చేసి రాష్ట్ర వ్యాప్తంగా తనని ఇప్పుడు విలన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒకటి తన క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు. వాళ్ళ పిల్లలకి సంబంధించిన పుట్టుకనే ప్రశ్నించే స్థాయిలోకి వాళ్ళ వ్యాఖ్యలు తీసుకెళ్తున్నారు. ఇలాంటి సందర్భంలో తనకేం చెప్తారు మీరు? ఇవన్నీ దువాడ వాణి చేసింది. ఆమె మరణించడానికి కూడా కారణం ఉంది. అయినా నాకు 2 ఏళ్ళ నుంచి ఆమె ఏర్పాట్లని, ఇంట్లో భోజనాలు ఇవన్నీ కూడా నాకు ఏర్పాట్లు చేస్తుంది. వాళ్ళు పట్టించుకోకపోయినా. అలా అని మేము కాపులు, దేవాలయాలు, గుళ్ళకు కూడా వెళ్ళటం నిజమే, వెళ్ళాము. మాధురికి నా సహకారం ఎప్పుడు ఉంటుంది. మాధురికి నేను భరోసాగా ఉంటాను. మా వల్ల నష్టం జరిగింది కాబట్టి ఆ కుటుంబానికి ఈ దువ్వాడ శ్రీనివాస్ నా కూతుర్లకి ఎలా అయితే ఇబ్బంది జరగకుండా చూసుకుంటానంటున్నాను, మాధురికి కూడా ఒక కంట కనిపెట్టి ఆమెకు కూడా భరోసాగా ఉంటానని తెలియజేస్తుంది మీడియా పరంగా. రైట్. మీ తల్లిగారిని కూడా, ఎందుకంటే తను ఇవాళ నేను చూశాను, తను భగవద్గీతను చేతిలో పెట్టుకొని కొడుకు గురించి తను ఆరాటపడుతోంది, కుటుంబం గురించి ఆరాటపడుతోంది, తన సంసారం గురించి ఆరాటపడుతోంది. కానీ అట్లాంటి 30 ఏళ్ళు అలాంటి అంటే దాదాపు 80 సంవత్సరాల ఏజ్ కనిపిస్తుంది తనకి. అలాంటి వాళ్ళని ఇంత క్షోభ పెట్టడము, ఈ వయసులో ఇలాంటి క్షోభ పెట్టడము, దాని మీద మీరేమంటారు? 30 ఏళ్ళు ఆవేదన సార్. తల్లికి ద్రోహం చేసిన కొడుకుని, తల్లికి గంట సేపు కూర్చొని తల్లి వండిన వంట కూడా తినడానికి ధైర్యం లేని దిక్కుమాలిన పరిస్థితి సార్. తల్లిని ఇంటికి తెచ్చి ఓ రోజు సంతోషంగా ఉంచలేని పరిస్థితి సార్. ఏం చెప్తాను, పాపాత్మి నేనే. ఆ తల్లి ఆవేదన ఇన్ని రోజులకి చెప్తుంది. నేను ఇంకా వీడియో చూడలేదు. ఉదయం అంతా ఇండివిజువల్ ఉన్నది, రాత్రికి చూస్తాను. అమ్మ ఏమని మాట్లాడేది చూస్తాను. కర్మ సార్, కర్మ. ఏం చేస్తాను నిజంగా చాలా చాలా. ఎందుకంటే తన ఆవేదన చూస్తే చాలా బాధ అనిపించింది. మనతో పాటు మాధురి గారు కూడా లైవ్లో జాయిన్ అయ్యారు. తన వర్షన్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాము. అంతలోపు శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఎందుకంటే ఈ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దీని గురించి నిజంగా చెప్పాలంటే రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడింది, దానికి సంబంధించిన పోరాటాలు లేకపోతే దానికి సంబంధించిన విషయాల గురించి మాట్లాడిన సమయంలో ఇంత సమయం మీరు మీ దీని మీద కూర్చొని మాట్లాడాల్సిన అగత్యం రావడం నిజంగానే కొద్దిగా అంటే మీ రాజకీయ దీని గురించి చూస్తే మాత్రం చాలా అన్ఫార్చునేట్. సో ఇవాళ ఇలాంటి సిచ్యువేషన్స్లోకి రావడానికి అంటే ఎక్కడో ఒక చోట నేను ఇంకొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిందని ఏమైనా అనిపించిందా మీకు? ఎక్కడైనా మీరు జాగ్రత్తగా ఉండాల్సింది. ఎందుకంటే ఇప్పుడు మాధురి గారు కూడా లైన్లో ఉన్నారు కాబట్టి, నేను లైవ్లోకి వచ్చారు కాబట్టి నేను చెప్తున్నాను. మాధురి గారిని స్కేప్ గోట్ చేసి ఇట్లాంటి పరిస్థితి మిమ్మల్ని తీసుకొస్తున్నారు అన్న విషయం తెలిసినప్పుడు ఇంకాస్త జాగ్రత్తగా ఉండాల్సిందని ఏమైనా అనిపించిందా మీకు? జాగ్రత్తగా ఉంది. ఏం చేస్తాం సార్, చంపేస్తారు సార్. నేను ఎప్పుడో మీ ఇదివరకు కూడా చాలా ప్రెస్ మీట్లో చెప్పాను, నాకు కేసులు పెడతారు, అరెస్ట్ చేస్తారు, చంపేస్తారని నాకు తెలుస్తారు. నా సిస్టర్ నాకు చెప్తుంది. చంపేస్తే మీరు మొత్తం తప్ప అందుకే నేను చేయగలుగుతాను సార్. నాకు రకమైన పిచ్చి, నేను తీసుకున్న నిర్ణయం, రాజకీయాలు నేను వదలలేను, పక్కకి వెళ్ళలేను. చాలా మంది ఇస్తారు, ఎక్కడ ఎందుకు ఉంటున్నావు, 1 నెల 2 నెలలు బయటకు వచ్చిండు, హైదరాబాద్ లో ఉండు, స్నేహితులందరూ ఫోన్ చంపేస్తున్నారు. శ్రీలంక వెళ్ళుండు, సరదాగా 1 నెల 2 నెలలు బయట ఉండు, ఎందుకుంటున్నావు టెక్కల్లో. మరి 2 నెలల తర్వాత ఎక్కడ ఉండాలి? 3వ నెల, 4వ నెల ఎన్నాడు? మాధురి గారు నిజంగా చెప్పాలంటే ఇక్కడే ఉంటానని నిర్ణయించుకున్నాను. మాధురి గారు కూడా లైవ్లో జాయిన్ అయ్యారు. మాధురి గారు నిజంగానంటే ఇలాంటి సందర్భము, ఇలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని లైవ్లో తీసుకోవడం కానివ్వండి, ఆ సందర్భం గురించి మాట్లాడించే అవసరము రావడం కూడా మేము నిజంగానే బాధపడుతున్నాం. బట్ నిజమేంటి అని ప్రజలకు తెలియాల్సిందే. ఎందుకంటే ఇవాళ దువ్వాడ శ్రీనివాస్ లాంటి ఒక సీనియర్ నాయకులకు సంబంధించి డిస్కషన్ ఇవాళ జరుగుతుంది. రాజకీయ భవిష్యత్ ఆల్మోస్ట్ ఇప్పుడు అంటే అంధకారంగా కనిపించే సిచ్యువేషన్లో మీరు భాగస్వామిలో, లేకపోతే మిమ్మల్ని సెంట్రిక్గా చేసి ఇదంతా రాజకీయాలు నడుపుతున్న కారణంలో మీరు ఎలా చూస్తారు దీన్ని? అసలు ఎందుకు మీరు ఈ మొత్తం ఈ రొంపులోకి ఎందుకు వచ్చారనుకుంటున్నారు మీరు? నాకు అర్థం కాలేదండి మీ క్వశ్చన్. అంటే ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్కి సంబంధించిన రాజకీయ భవిష్యత్తుని అంధకారం చేసేందుకు జరిగే ఒక కుట్రలో ఇవాళ మాధురి అనే వ్యక్తిని సెంట్రిక్ పాయింట్గా తయారు చేశారు. అలాంటి పరిస్థితుల్లోకి మీరు ఎందుకు వచ్చారనుకుంటున్నారు? రైట్, మీకు వినిపిస్తుందా అండి మాధురి గారు? నా వాయిస్ వినిపిస్తుందా మాధురి గారు?
ఓకే. ఎస్ శ్రీనివాస్ గారు. ఎస్ శ్రీనివాస్ గారు, ఇవాళ మనం చూస్తున్నాం నిజంగానే అంటే అది ఏదంటారు, శిఖండి రాజకీయం అంటారు కదా, అలాంటి రాజకీయం ఇవాళ ఒక మహిళను ముందు పెట్టి మీ మీద ఇట్లాంటి అస్త్రాలు ఎక్కువ పెడుతున్నారు అన్నదైతే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో అలాంటి సందర్భంలో అది దువాడ వాణి అయినా సరే, ఇవాళ మాధురి అయినా సరే, సో ఇలాంటి రాజకీయాలు నిజంగానే రాష్ట్రానికి అవసరమా అని ఒక ప్రశ్న వస్తే మీరు ఏం సమాధానం చెప్తారు? ఇది దుర్మార్గం సార్. ఇలాంటి దుస్థితి, ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు ఉండకూడదు. ఇది మంచి చరిత్ర కాదు. నేను అసహించుకుంటున్నాను. అది నా కుటుంబంలో జరిగినందుకు ఇదొక పాపం, దుర్మార్గం. ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదని నేను. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు. నిజంగానే మీ విలువైన సమయం ఇచ్చారు. మీరు ఈ పరిస్థితిని ఎందుకు వచ్చింది ఏంటనే దాన్ని విశ్లేషించే ప్రయత్నం చేశారు. దాదాపుగా నిజాలు ప్రజలకు చెప్పే ప్రయత్నం మేమైతే చేశాము.